హబక్కు గ్రంథం 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుతున్నాం, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకొందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నది. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడును జరగకుండాట మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. గత వారం మనము హబక్కు గ్రంథాన్ని మనం స్టార్ట్ చేసాం. గత వారం మొదటి వచనం మాత్రమే నేను చెప్పాను. ఈ రోజున ఈ అధ్యాయం ఉన్న విషయాలన్నీ చూద్దాం. 2వ వచనం నుండి చివరి వరకు ఈరోజు మనం చూసుకుందాం. దేవుడు హబక్కూకు ఏర్పాటు చేసుకొని ఒక దర్శనాన్ని ఇచ్చి, దర్శనం ద్వారా దేవుడు ఒక వాక్యాన్ని లేదా దేవోక్తిని లేదా గత వారం నేను చెప్పినట్లుగా భారమును దేవుడు హబక్కూనకు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, అక్కడ హబక్కూనకు మనకు అర్థం విషయం ఏంటంటే, అక్కడే హబక్కూకు అనేటువంటి ప్రవక్త చాలా భారంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు భారముగా ఆయన ఫీల్ అవుతున్నాడంటే, దేవుడు కొన్ని విషయాలు ఆయనకు బయలుపరిచాడు. బయలుపరచబడినటువంటి విషయాలు ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా, ఇంకా చెప్పాలంటే మన కింద చైతే మనకు అర్థమవుతుంది, ఆయన ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాడో అంత ఎక్కువగా ఆయనకి భారం పెరిగిపోతూ ఉంది. సమస్య ఏంటంటే, ఇజ్రాయేలు దేశంలోనే యూదుల మధ్యనే అక్రమము విస్తరిస్తుంది, దుష్టత్వము మూర్ఖత్వము పెరిగిపోతుంది, అన్యాయము పెరిగిపోతుందని ఇక్కడ హబక్కూకు దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. బలహీనులేమో బలవంతులేమో బలహీనులు అణచివేస్తున్నారని మాట్లాడుతున్నాడు. అలాగే దుర్నీతిపరులేమో నీతిమంతుల్ని యథార్థవంతులనేమో ఇబ్బంది పెడుతున్నారు, శ్రమల పాలు చేస్తున్నారని హబక్కూకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రకంగా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ హబక్కూకు ఇక్కడ ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ 2వ వచనంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, కొన్ని విషయాలు హబక్కూకు చూడగానే వెంటనే ప్రార్థన దేవునికి చేస్తాడని కాదు. ఏదైతే హబక్కూకు చూస్తూ ఉన్నాడో అది చాలా కాలం నుండి ఇజ్రాయేలు దేశంలో జరుగుతూ వస్తున్నటువంటి కార్యములు అవన్నీ కూడా. అందుకని ఆయన అసలు దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నప్పుడే ఏమన్నాడు చూడండి, అక్కడ నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. నేను మొర్రపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందు అన్న మాట ఏం చెప్తుందంటే, హబక్కూకు చాలా కాలం నుండి ఆల్రెడీ ప్రార్థన చేస్తూ ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు హబక్కూకు చాలా కాలం నుండి ప్రార్థన చేస్తాడంటే దాని అర్థం ఏంటంటే, హబక్కూకు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయడం మునుపు నుండే ఆ సమస్య ఇజ్రాయేల్ దేశంలో చాలా బలంగా ఉంటూ ఉంది. చాలా కాలం నుండి ప్రాబ్లం ఉంటూ ఉంది. దాన్ని బట్టి చాలా కాలం హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చినప్పటికి 2వ వచనంకి వచ్చేసరికి హబక్కూకు ఏమర్థమైందంటే, ప్రాబ్లం చాలా కాలం ఉంది, నేను కూడా చాలా కాలం ప్రార్థన చేస్తున్నాను, చాలా కాలం గడిచిపోయిన తర్వాత కూడా నువ్వు ఎటువంటి కార్యము చేయకుండా నువ్వు మౌనంగానే ఉన్నావు అని హబక్కూకు నాకు ఆ సమస్య ఏంటంటే అది చాలా భారాన్ని కలిగించింది. అంటే చూడండి, అంటే ప్రాబ్లం చాలా కాలం నుండి ఇజ్రాయేల్ దేశంలో ఉంది. అలాగే హబక్కూకు చాలా కాలం ప్రార్థన చేస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, నేను నిజమైన ప్రవక్త అయినప్పటికీ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేశంలో ఎటువంటి మార్పును కూడా హబక్కూకు చూడలేకపోయాడు. పెద్ద ఎటువంటి డిఫరెన్స్ ఏమీ కనబడలేదు. ప్రార్థన చేసిన తర్వాత కూడా దేశం ఏమాత్రం కూడా బాగుపడలేదు, సమస్య తీరలేదు, ఇంకా ఎక్కువ విస్తరిస్తూనే ఉన్నట్లుగా హబక్కూకు గ్రహించాడు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఇప్పుడు ఏమైందంటే, దేశ ప్రజలు కానీ దేశము కానీ ఇప్పుడు నిజంగా ఆయన సమస్య కాదు. ఒకప్పుడు ప్రజలు తన తోటి ప్రజలు యూదులందరూ కూడా ఇప్పుడు ఒకప్పుడు ఆయనకి ప్రాబ్లం. ఎందుకంటే అందరూ అన్యాయం చేస్తున్నారని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి
దేశము అలా ఉండడము, తన సొంత జనము వారిలో వారు అలాగని ప్రవర్తించడం అంటే హబక్కూకు ఏమాత్రం కూడా అది సంతోషాన్ని తీసుకొచ్చిన కార్యము కాదు. అది చాలా బాధ కలిగించింది. అందుకనే ఆ బాధ తీర్చుకోవడానికి, సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రార్థన చేసి చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు నిజమైన ప్రాబ్లం ఏంటి అని హబక్కూకు అర్థమైందంటే, అసలు నిజమైన ప్రాబ్లం తనకు అనిపిస్తుంది ఆ టైంకి. నిజమైన ప్రాబ్లం దేశ ప్రజలకు కూడా కాదేమో, బహుశా దేవుడేమో అనిపించింది ఆయనకి. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు ఆలకించట్లేదు అని అనుకున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఆ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చాడు అక్కడ, ఆ యొక్క ముగింపుకు వచ్చాడు ఆయన. ఇప్పుడు సమస్య ఏంటి? ప్రజలకు కూడా కాదు అనిపిస్తుంది ఆయనకి. సమస్య ఎవరనిపిస్తుంది అంటే, అసలు అంతా జరగడానికి కారణం ఏంటంటే దేవుడు పెద్దగా పట్టించుకోవట్లేదు అని ఆయనకు అనిపించి, అందుకనే దేవునితో నేరుగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే 2వ వచనంలో, హబక్కూకు 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. ఎందుకంటే చూడండి, బలాత్కారము జరుగుచున్నది. సరే, అంటే ఇక్కడ ఏమన్నాడంటే హబక్కూకు, నేను మొర్ర పెడుతున్నాను, ఎన్నాళ్ళ వరకు నువ్వు మౌనముగా ఉంటావు. హబక్కూకు బాధించినటువంటి కార్యం ఏంటంటే దేవుని యొక్క మౌనం అనేటువంటిది హబక్కూకు ఎక్కువ బాధను కలిగించింది. దేవుడు ఏదో ఒక చెప్పు ఉంటే బహుశా అది వేరుగా ఉండేదేమో. దేవుడు అసలు ఏమీ మాట్లాడకుండా దేవుడు ఏ జవాబు చెప్పపోయేసరికి దేవుని యొక్క మౌనం అనేటువంటిది చాలా ఇబ్బందిని కలిగించి అంటున్నాడు, ప్రభు నేను చాలా ఓపికగా చూస్తాను, ఇంక ఎంతకాలం నువ్వు ఇలా ఉంటావు అంటున్నాడు. ప్రభు నువ్వు మౌనంగా ఉన్నావిండి అంటలేదు, ఇంక ఎంతకాలం నువ్వు ఇలాగున్నే మౌనంగా ఉంటావు. అక్రమం విస్తరించిపోతుంది, దుష్టత్వం పెరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, అక్కడ బలాత్కారం జరుగుతుంది. ఈ పాటుకల్లా యాక్చువల్గా అయితే నువ్వు ఈ పాటుకి కార్యం ఏదో ఒకటి చేసి ఉండాల్సింది, పరిస్థితుల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సింది. కానీ ఇంకా నువ్వు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు నాకు ఏమర్థమవుతుందంటే, నువ్వు ఇంకా అసలు ఎంతకాలం నువ్వు ఇలాగనే చూస్తా దీన్ని ఉంటావు. నాకే చాలా ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు, నువ్వు న్యాయవంతుడివి, పరిశుద్ధుడివి, బలహీనుల పక్షంలో నువ్వు ఉండేటువంటి వాడివి, అప్పుడు ఇంత అన్యాయం ఇంత జరుగుతూ విస్తరించిపోతూ ఉంటుండగా నువ్వు ఎంతకాలం నువ్వు సైలెంట్గా ఉంటావు, ఎంతకాలం నువ్వు మౌనంగా ఉంటావు. ఇక్కడ బహుశా అని అనుకుంటే హబక్కూకు ఏమనిపిస్తుంది అంటే, అక్కడ చూడండి, ఒక ఊరకనే ఉంటావు, ఎంతకాలం మౌనంగా ఉంటావు అంటున్నాడు. చూస్తారా, ఆ 3వ వచనంలో కూడా చూస్తే, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు. ఇక్కడ చూడండి, అక్కడ ఎన్నాళ్ళ వరకు మౌనంగా ఉంటావు. ఈ మాటలన్నీ కూడా బేసిక్ ఏంటంటే, ఎన్నాళ్ళు అని ఒక టైం గురించి మాట్లాడుతున్నాడు హబక్కూకు. అంటే అర్థం ఏంటంటే, హబక్కూకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎంతకాలం ప్రభువా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. అంటే ఒక రకంగా హబక్కూకు ఏమనిపిస్తుంది అంటే, బహుశా ఎంతకాలం అంటే బహుశా నువ్వు చెప్తే నేను కొంచెం ఓర్పుతో సహనముతో బహుశా నువ్వు చేయబోయే కార్యం కొరకు నేను ఎదురు చూస్తా ఉంటాను. ఇంత టైం పడుతుంది, లేదా పలానా టైంలో నేను చేస్తాను, ఇంకొక 10 సంవత్సరాల్లో చేస్తాను, లేదంటే ఇంకో సంవత్సరంలో చేస్తానని బహుశా ప్రభువా నువ్వు చెప్తే నాకు పరిస్థితి కొంచెం అర్థమవుతుంది, కాబట్టి నేను కొంచెం వెయిట్ చేయడానికి నాకు బాగుంటుంది. ఒకవేళ నేను కనుక ఓపికగా ఉండాల్సి వస్తే కనుక, నేను ఈ కార్యాలు ఇంక నువ్వు చూస్తావు, కొంచెం ఓపిక ఉండాల్సి వస్తే ఎంతకాలము నువ్వు సైలెంట్గా ఉంటావు, ఎప్పుడు కార్యం జరిగిస్తావు చెప్తే నాకు కొంచెం ఓపిక పెరుగుతుందేమో. బహుశా నాకు ఓపిక నశించిపోతుంది, సహనం నేను కోల్పోతున్నాను, ఎప్పుడు చేస్తావు నువ్వు చెప్తే బహుశా ఇంకా నాకు ఒకవేళ నేను సహనంగా ఉండడానికి బహుశా నాకు సామర్థ్యం పెరుగుతుందేమో, నాకు ఓర్పు సహనం పెరుగుతుందేమో. కాబట్టి ప్రభువా నువ్వు ఎంతకాలం నువ్వు ఇది చూస్తూనే నువ్వు మౌనంగా ఉంటావు, పలానా టైము అని తెలిస్తే బహుశా నువ్వు ఓపికగానే ఉండగలుగుతానేమో. కానీ నువ్వేమో సైలెంట్గా ఉంటున్నావు, ఎప్పుడూ నువ్వేం చెప్పట్లేదు, కాబట్టి నాకు ఓర్పు సహనం నాకు తగ్గిపోతుంది, నాకు ఇంకా బాధ ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది ఇక్కడ అని ఇక్కడ దేవునికి నిజంగా మొర్ర పెడుతున్నాడు. ఇప్పుడు ఇలాగే నిజంగా బైబిల్లో చాలా సందర్భాల్లో, ఈవెన్ కీర్తన గ్రంథంలో కూడా ఎక్కువ మనం చూస్తాం, చాలామంది ఇలాగైనా మాట్లాడతారు. అంటే ప్రభువా నువ్వు ఎందుకు నాకు దూరంగా ఉన్నావు, నాకెందుకు విముఖుడివై ఉన్నావు, నా ప్రాణం ఎందుకు ఆలకింపకున్నావు, నాకెందుకు దూరంగా ఉన్నావు. ఇలాంటి మాటలు కీర్తనలో కూడా ఎక్కువగా మనం భక్తులు మాట్లాడడం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, నార్మల్గా ఏంటంటే మనం దేవుని నమ్మిన తర్వాత ఆయా సందర్భంలో మనం కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ సమస్యలు చూడడం మాత్రమే కాదు, మనం ప్రార్థన చేసాం, అయినా సరే సమస్యలు తీరకపోగా సమస్య ఇంకా ఎక్కువగా బలంగా మారిపోవడం, ఇంకా విస్తరించడం చూసినప్పుడు చాలా సందర్భం భక్తులు కూడా అలాగని ఓర్పు సహనము నశించిపోయి వాళ్ళు దేవుణ్ణి, అంటే ఒక రకంగా దేవుడు ఏం చేయట్లేదు, అసలు దేవుడు పట్టించుకోవడం మానేశాడు, దేవుడు భూమిని దృష్టించడం మానేశాడు, మనుషులను పట్టించుకోవడం మానేసి అసలు లక్ష్యమే చేయట్లేదు, దేవుడు వదిలేసాడేమో, ప్రపంచాన్ని మనుషులను వదిలేసాడేమో అనేటువంటి ఒక భావన చాలా మంది భక్తులు సహజంగానే కలిగింది. కీర్తనలు మరి ఎక్కువగా మనం అలాంటి కార్యాలు మనం చూస్తాం. దాంట్లో అర్థం చేసుకోండి, ఈవెన్ మన లైఫ్లో అయినా సరే ఎగ్జాక్ట్ అంతే.
కొన్ని సందర్భంలో మనం కూడా కొన్ని మనకు అర్థం కావు, ఎందుకంటే అర్థం కాదు. జరుగుతున్నటువంటి కార్యం కరెక్ట్ కాదని విషయం మనకు తెలుసు, జరుగుతుంది దేవుని యొక్క చిత్త ప్రకారం జరగట్లేదని విషయం మనకు తెలుసు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి, జరగకున్నటువంటి కార్యాలు జరుగుతున్నాయి, జరగవలసిన జరగలేని విషయం మనకు తెలిసిన తర్వాత మనం ప్రార్థన చేసిన తర్వాత కూడా ఇంకొను సిచ్యువేషన్ ఎటువంటి మార్పు రాదు. అది బహుశా కొన్నిసార్లు మనుషుల యొక్క జీవితాల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, దేశంలో అయినా సరే కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, కొన్నిసార్లు ఎటువంటి మార్పులు అయినప్పుడు మనకు కూడా అలాగనే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటి దేవుడు పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది. మనకు కూడా కొన్నిసార్లు లోపల బహుశా మనం నేరుగా దేవునితో బహుశా అలాగ అన్నమేమో కానీ మనకు కూడా అనిపిస్తుంది లోపల, దేవుడు అంటే ఇంకా చేయట్లేదేంటి, దేవుడు అంటే ఇంకెప్పుడు చేస్తాడు, దేవుడు ఇంకా చేయట్లేదేంటి, ప్రాబ్లం ఉన్న కొందికి పెరిగిపోతుంది, దేవుడు ఇంకా చేయట్లేదేంటి, ఏ కార్యము జరిగించట్లేదేంటి, కొంచెం కూడా దేవుడు పట్టించుకుంటున్నట్లుగా మనకు అనిపించట్లేదు ఏంటి అనేటటువంటి ఒక బాధ ఖచ్చితంగా ఏదో సందర్భంలో ప్రతి వాళ్ళకు కూడా సహజంగా వస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టి అది వస్తున్నప్పుడు అది సహజమే, అది నువ్వు ఒక్కడికే వచ్చినటువంటిది కాదు, నువ్వు ఒక్కడి యొక్క అనుభవం కాదు. అది భక్తులు చాలామంది, బైబిల్లోనే చాలామంది అలాంటి అనుభవాలు గుండా వెళ్లాల్సి వచ్చింది. అలాంటి అనుభవాలు భక్తులు చాలామంది వెళ్ళారు. బట్ ఇక్కడ యాక్చువల్ ఇంకా చెప్పాలంటే హబక్కూకు ఆయన దేవుని మొర్రపెట్టినప్పుడు కూడా ప్రార్థన చేసి ప్రభువుని వెన్నాళ్ళ వరకు అని దేవుని ప్రశ్నిస్తున్నప్పుడు హబక్కూకు క్యాజువల్గా ఊరినే ఏం చేయాలో తెలియక క్యాజువల్గా ప్రార్థన చేస్తాను కూడా కాదు, హబక్కూకు సీరియస్గానే ప్రార్థన చేస్తాను తెలుసా. హబక్కూకు ఏమి చేత కాక ఊరిని క్రిస్టియన్స్గా మనం ప్రార్థన తప్ప ఇంకేం చేయగలము అనుకోని నామకార్థంగా ప్రార్థన కూడా చేయట్లేదు. ఇక్కడ ఆయన నిజంగానే సమస్యకి పరిష్కారము దేవుని దగ్గర ఉంటుందని నమ్మే నిజంగానే ప్రార్థన చేశాడు, జెన్యూన్గానే ప్రార్థన చేశాడు. అందుకనే జవాబు రానప్పుడు ఆయన బాధించింది. అసలు మొదటి నుంచి మనం అసలు జవాబు ఎదురు చూడలేదు అనుకోండి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోయినా నీకు అది పెద్ద బాధ ఉండదు. ఎందుకంటే అసలు మొదటి నుంచి నువ్వు అసలు దేవుడు జవాబు ఇవ్వాలని అసలు ఎదురే చూడలేదు కాబట్టి జరగనప్పుడు నీకు పెద్ద బాధ అనిపించదు. కానీ ఎవరైతే సెన్సర్గా నిజంగా ప్రార్థన చేసి దేవుడు చేస్తాను నమ్మకంతో ప్రార్థన చేస్తారో నేను అనుకుంటాను వాళ్ళకి ఎక్కువ బాధ అనిపిస్తుంది కార్యం జరగనప్పుడు. నిజంగా ఎదురు చూస్తూ ప్రార్థన చేసిన వాళ్ళకే ఎక్కువ బాధ అనిపిస్తుంది. అలాగే హబక్కూకు కూడా అలాగనే బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది, ఏం జరగట్లేదు ఏంటి అని. ఆ నిజంగా దేవునికి మొర్ర పెట్టాడు. ఇప్పుడు చూడండి భక్తులు చాలామంది బైబిల్ అలా కీర్తన చెప్పినట్టుగా చాలామంది అలా ప్రార్థన చేశారు. కానీ వాళ్ళు అలా ప్రార్థన చేస్తారని ఎక్కడ కూడా నేరుగా దేవుడు మరలా వాళ్ళకి ప్రత్యక్షమయ్యి వాళ్ళు నిజంగా ఏదైతే దేవుణ్ణి ప్రార్థన ద్వారా కొన్ని ప్రశ్నలు కొన్ని డౌట్స్ వాళ్ళు అడిగారు దేవుణ్ణి, నేరుగా దానికి ఎగ్జాక్ట్ ఆ ప్రార్థనకి ఆ ప్రశ్నలకు జవాబు దేవుడు నేరుగా ఇవ్వటము నార్మల్గా బైబిల్లో వేరే చోట సహజంగా మనం చూడం. అది నార్మల్గా దేవుడు ఎప్పుడు కూడా ప్రజలు అలా ప్రశ్నించరు కాబట్టి అని చెప్పేసి దేవుడు వచ్చి ఇందుకు నేను జవాబు ఇవ్వలేదు, లేదా కారణం ఇది, లేదా నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నా ఇదిగో చెప్తాను అని దేవుడు నార్మల్గా చెప్పడము బైబిల్లో ఎక్కువ శాతం మనం చూడం. బస్ ఎక్కడో ఒక దగ్గర అక్కడక్కడ చూస్తామేమో కానీ జనరల్గా వాళ్ళు ఏదో బాధలో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు నిజంగా దేవుని ప్రశ్నించినప్పుడు వాళ్ళ ప్రశ్నకి దేవుడు నిజంగా జవాబు ఇవ్వడం జనరల్గా బైబిల్ మనం చూడం. కానీ హబక్కూకు దగ్గర మాత్రము హబక్కూకు ఎంత సీరియస్గా ప్రార్థన చేశాడంటే అంతే సీరియస్గా దేవుడు కూడా హబక్కూకు అడిగిన ప్రతి మాటకి దేవుడు జవాబిచ్చాడు. ఇప్పుడు చూడండి చాలా ఇంపార్టెంట్. హబక్కూకు పని తనకేమైనా అవసరం అడుగుతున్నాడు, ప్రభు నాకు ఇద్దయిచ్చి అడుగుతున్నాడు కాదు, ఒక దేశం కోసం దేశ పక్షం విజ్ఞాపన చేస్తూ స్పెసిఫిక్గా అన్నాడు, ఎన్నాళ్ళ వరకు ఉంటావు ప్రభు, నువ్వు సైలెంట్గా ఎందుకు ఉంటున్నావు, నువ్వు మౌనంగా ఎందుకు ఉన్నావు అని అడగడం చూసారా. స్పెసిఫిక్గా నువ్వు ఎన్నాళ్ళ వరకు ఉంటావు, నువ్వు మౌనంగా ఎందుకు ఉంటున్నావు అని అడిగాడు చూసారా. దేవుడు నిజంగానే హబక్కూకు సీరియస్గానే ప్రార్థన చేశాడు. దేవుడు కూడా హబక్కూకు ప్రార్థన నిజంగానే విన్నాడు తెలుసా. బహుశా హబక్కూకు ఆ ప్రార్థన చేసే మూమెంట్లో అనుకున్నాడు, దేవుడు అసలు నా ప్రార్థన ఆలకించట్లేదు, నిజంగా ఆలకించి ఉండే పాటికి ఏదో చేసి ఉండాలి కదా అని హబక్కూకు అనుకుంటున్నాడు. కానీ మీకు తెలుసా దేవుడు ఈ 3వ వచనం దేవుడు కింద 5వ వచనం దగ్గర సుమారుగా వచ్చేసరికి దేవుడు మాట్లాడతాడు చూసారా. ఆ మాటలు బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, హబక్కూకు తెలిసిన విషయం ఏంటంటే, హబక్కూకు కూడా గ్రహించిన విషయం ఏంటంటే, ఏదైతే హబక్కూకు ప్రార్థన చేసి ప్రభు ఎంతకాలం సైలెంట్గా ఉంటామన్నాడో, ఏదో ప్రార్థన చేశాడు అది గాల్లో కలిసిపోయిందని కాదు, నిజంగానే ఆయన ప్రార్థన చేస్తూ వాడిన ప్రతి పదము కూడా దేవుని హృదయంలోకి వెళ్ళింది, దేవుని యొక్క మైండ్లో ఖచ్చితంగా ప్రార్థన వెళ్ళింది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ తర్వాత దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా హబక్కూకు ఏదైతే దేవుని అడుగుతూ వచ్చాడో దానికి సూటిగా దేవుడు జవాబు ఇచ్చాడు. నార్మల్గా బైబిల్ ఎక్కడ వేరేగా అలా కూడా మనం బైబిల్లో చూడం, కానీ హబక్కూకు మాత్రం దేవుడు అలా జవాబు ఇవ్వడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చదువుతాను చూడండి, కొంచెం కింద చదువుతాను చూడండి, 4వ వచనం చదువుతాను చూడండి. ఆయన జగడము కలహం అని రేగుతని చెప్పిన తర్వాత దాని రిజల్ట్ ఏంటంటే, అందువలన 4వ వచనం, ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయం ఎన్నడూ జరగకుండాట మానిపోయాను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోచున్నది. ఇక్కడ చూడండి 3వ వచనం వరకు హబక్కూకు ఏమో ఉన్న ప్రాబ్లం గురించి మాట్లాడాడు.
దాని రిజల్ట్గా ఏం చెప్తున్నాడు అంటే 4వ వచనం అంటున్నాడు, అందువలన అంటున్నాడు. ఎందువలన అంటే ప్రజల్లో మూర్ఖత్వం పెరిగిపోతుంది, దుష్టత్వం పెరిగిపోతుంది. ఓ పక్క నువ్వేమో సైలెంట్గా ఉంటున్నావు, నువ్వేం చేయట్లేదు. సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ధర్మశాస్త్రము నిరర్ధకమైపోయింది. ఎందువలన ప్రజల వాళ్ళు బట్టి కూడా కాదు, ప్రజలు అలా ఉంటుంటే నువ్వేం చేయకుండా సైలెంట్గా ఉన్నావు కాబట్టి ధర్మశాస్త్రము కూడా నిరర్ధకమైపోయింది. అంటే అసలు వాక్యమే పనిచేయట్లేదు, దేవుడు నాకు ఆజ్ఞలే పనిచేయట్లేదు అంటే ఒక రకంగా చెప్పండి. ఆజ్ఞలు పనిచేయట్లేదు అంటే హబ్బుకి అర్థం ఏంటంటే దేవుడు బేసిక్గా చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు న్యాయం తీర్చడానికి దేవుడు ప్రవక్తల్ని, లేదంటే లేవీల్ని, లేదా యాజకుల్ని, లేదంటే రాజుల్ని దేవుడు అధికారులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు కూడా న్యాయం తీర్చేటప్పుడు ఎలా తీర్చాలి, ఏ బేసిస్ మీద వాళ్ళు న్యాయం తీర్చాలంటే వారి ధర్మశాస్త్ర గ్రంథం దేవుడు ఏది ఇచ్చాడు వాళ్ళకి, దానికి అనుకూలంగా ఆ దృష్టితో వాళ్ళు చూస్తూ పరిస్థితులను వాక్యమును బట్టి అర్థం చేసుకుంటూ, వాక్యం ఎవరికి సపోర్ట్ చేస్తుందో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాక్యం ఏ కార్యం వ్యతిరేకిస్తుందో ఆ కార్యంను లేదా వాళ్ళని వ్యతిరేకిస్తూ పెద్దలు న్యాయం తీరుస్తూ వచ్చేవాళ్ళు. న్యాయం అంటే తీర్చడానికి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఏదో న్యాయం అనిపించిందో ఆ న్యాయం తీర్చలేదు. బైబిల్ బేసిక్ దేవుడు అలా చాలా ధర్మశాస్త్ర గ్రంథం ఎందుకు ఇచ్చాడు? బేసిక్గా పదాజ్ఞలు అనేటువంటి ఎందుకు ఉన్నాయంటే బేసిక్గా అవన్నిటిని కూడా బేస్ చేసుకొని వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని బట్టి న్యాయము తీర్చాల్సి ఉంటుంది. అందుకనే కదా న్యూ టెస్ట్మెంట్ సువార్తలు కూడా మనం చూస్తే కొన్ని సందర్భంలో కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కొంతమంది యూదులు కూడా క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మోషే ఇలా చెప్పాడు కదా నువ్వేమంటావు అన్నారు. అంటే అర్థం ఈ మూమెంట్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మోషే అయితే ఇలా చెప్తున్నాడు, నువ్వైతే ఏమంటావు అంటే అర్థం ఏంటి? బేసిక్గా ఇజ్రాయెల్ ప్రజలు ఒక న్యాయం తీర్చాల్సిన సందర్భం వస్తే, ఒక ప్రాబ్లం లాంటిది వచ్చినప్పుడు, లేదా ఏది కరెక్టు ఏది రాంగ్ అని తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి అప్రోచ్ అయ్యారు, దేని దగ్గరికి వెళ్ళారు, దేని బేసెస్ చేసుకొని న్యాయం తీర్చారంటే ధర్మశాస్త్రమును బేస్ చేసుకొని వాళ్ళు న్యాయం తీర్చేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ని చోట్ల కూడా బలాత్కారం జరిగిపోతున్నప్పుడు, బలవంతుడు బలహీన నంచివేస్తూ అన్యాయం చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అధికారుల్లో కూడా బహుశా ప్రాబ్లం వచ్చేసింది. అందుకనే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరు కూడా న్యాయం తీర్చట్లేదు. ఇప్పుడు న్యాయం తీర్చనప్పుడు ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ ధర్మశాస్త్రం నిరర్ధకమైన అర్థం ఏంటంటే వాక్యం అసలు వేస్ట్ అయిపోతుంది అంటున్నాడు. ధర్మశాస్త్రము వేస్ట్ అయిపోతుంది. ఎందుకని? ఒక రకంగా ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు నువ్వైతే ప్రజలకు న్యాయం తీర్చడానికి, బలహీనులకి న్యాయం జరగడానికి, అందరికి అనుకూలంగా సమానంగా న్యాయం చేయడానికి నువ్వైతే చాలా ఉత్తమమైనటువంటి న్యాయమైనటువంటి ఆజ్ఞలు మాకు ఇచ్చావు. వాటిని బేస్ చేసుకొని అధికారులు న్యాయం తీర్చాల్సి ఉంది. నువ్వైతే చాలా మంచి ఆజ్ఞలు ఇచ్చావు. ఇప్పుడు చూడండి, అందుకే బైబిల్కి వెళ్ళి మనం పాత మందికి వెళ్ళి చూసాం అనుకోండి, హితవత్సరము ఇలాంటివి చూడండి. అలాగే పొలంలోని వాళ్ళు కనుక వాళ్ళు పంటను చేకూర్చుకునేటప్పుడు వాళ్ళు పంటను కోసుకొని కోత టైంలో తెచ్చుకునేటప్పుడు కూడా కొన్ని గింజలను పడిపోతే అక్కడ వదిలేయండి అని కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. ఇవన్నీ ఏమిటి ఆజ్ఞలు? ఇవన్నీ ఏంటంటే ఎవరన్నా కనుక పరదేశులు వచ్చినా, వెదవరాళ్ళు పేదలు వచ్చినా సరే పడిపోయినటువంటి దాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏరుకొని తిని బ్రతుకుతారు. కాబట్టి మీకు ఎలాగ ఉంది కాబట్టి ప్రతిదీ నాదే, నా కష్టార్థం ప్రతిదీ మోసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోద్దు. కొంచెం కింద పడిపోతే దాన్ని చూసి చూడటగా వదిలేసేయండి. కావాలని వదిలేస్తే కొంతమంది బ్రతుకుతారు దాన్ని బేస్ చేసుకొని. కాబట్టి కొంతమంది లైఫ్ నిలబడుతుంది, కొంతమంది ప్రాణం నిలబడుతుంది. కాబట్టి మీరు ఇలా చేయండి అని దేవుడు అలాగున ఆత్మీయంగా, భౌతికంగా, మోరల్గా చాలా రకాలుగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకు. అవి ఎంత మంచి ఆజ్ఞలు అంటే అవి గనక అమలుపరుస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది, ప్రజలందరికీ క్షేమము ఉంటుంది. ఎవరు బలహీనంగా ఉండరు, ఎవరికి అన్యాయం జరగదు, ఎవరు కూడా తిండి లేకుండా అలమటించే వాళ్ళు ఉండరు, ఎవరు కరువులో ఉండరు, ఎవరు అప్పుల్లో అంచివేయబడరు, అలాగనే నిర్మూలమైపోరు. దేవుడు అంత మంచి ఆజ్ఞలు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక రకం ఇక్కడ ఏమన్నాడు, హబ్బోకు ఏమన్నాడు అంటే ప్రభు నువ్వైతే అంత మంచి ఆజ్ఞలు ఇచ్చావు, కానీ అమలు పరిచే వాళ్ళు లేనప్పుడు దాని ప్రకారం దాన్ని పాటించే వాళ్ళు కానీ ఏదైతే నువ్వు ఆజ్ఞలు ఇచ్చావో దాన్ని అప్లై చేసేవాళ్ళు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాళ్ళు, అమలు పరిచే వాళ్ళు లేనప్పుడు నువ్వు ఎన్ని మంచి ఆజ్ఞలు ఇచ్చినా సరే యూజ్ ఏంటి? ఇది ఇలా దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నువ్వు ఇలా చేసావు, ఇలా కాదు ఇలా చెయ్యి అని నువ్వు ఇచ్చిన ఆజ్ఞల్ని అమలుపరచడానికి అధికారులు ముందుకు రానప్పుడు, అమలు పరిచవడలేనప్పుడు నువ్వెన్ని మంచి ఆజ్ఞలు ఇచ్చినా సరే దానివల్ల యూజ్ ఏంటి? మంచివాడికి మంచి జరగదు కదా. ఎందుకంటే ధర్మశాస్త్రం న్యాయం తీర్చదు. ధర్మశాస్త్రం నువ్వు ఇచ్చొద్దు, దాన్ని ఆధారం చేసుకొని న్యాయం తీర్చేవాళ్ళు న్యాయం తీర్చాలి. నువ్వు చాలా మంచి ఆజ్ఞలు ఇచ్చావు, కానీ దాన్ని అమలుపరిచేవాడు లేనప్పుడు, న్యాయాన్ని జరిగించేవాడు లేనప్పుడు నీ ధర్మశాస్త్రం నువ్వు ఇచ్చినా సరే దానివల్ల యూజ్ ఏముంది? అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. నువ్వు ఎంతగానో ప్రజల శ్రేయస్సు కోరి ఆజ్ఞలు ఇచ్చావు,
కానీ అమలుపరిచేవాడు లేనప్పుడు దానివల్ల అంత మంచి ఆజ్ఞలు వచ్చిన యూజ్ ఏముంది? అందుకన్నాడు ఇక్కడ ధర్మశాస్త్రం నిరర్ధకం అయిపోతుంది ప్రభు అంటున్నాడు, వేస్ట్ అయిపోతుంది. అండ్ నువ్వు ఇంత మంచి వచ్చినా సరే వాక్యాన్ని బేస్ చేసుకుని మంచి అక్కడ కూడా జరగట్లేదు, ఎందుకంటే అమలుపరిచే వాళ్ళు కూడా పాడైపోయారు. అందుకనే ఇంత ధర్మశాస్త్రం నిరర్ధకం అయిపోతుంది. నువ్వు ఇచ్చిన ఆజ్ఞ కూడా అది అమలు అవ్వనప్పుడు, అది జరగదు, నువ్వు చూసిన తర్వాత కూడా నువ్వు సైలెంట్గా ఉంటున్నావు అంటున్నాడు. నువ్వు చెప్పింది, నువ్వు ఇలా ఉండాలని చెప్పింది జరగనప్పుడు, నువ్వు చెప్పింది జరగకుండా ఉన్నప్పుడు కూడా ఇంకా నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి ప్రభువా అని ఇక్కడ హబక్కూకు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవుని అడిగాడు. సీరియస్గా దేవుని అడిగాడు. దేవుడు కూడా నిజంగానే విన్నాడు. దేవుడు కూడా ఇప్పుడు జవాబు స్టార్ట్ చేశాడు. చూడండి 5వ వచనం నేను చదువుతాను. 5వ వచనంలో ఇక్కడ దేవుడు మాట్లాడు. ఇప్పుడు చూడండి దేవుని యొక్క రెస్పాన్స్. 4వ వచనం వరకు హబక్కూకు దేవునితో మాట్లాడాడు. 5వ వచనం నుండి దేవుడు హబక్కూకు జవాబిస్తున్నాడు, ప్రార్థన జవాబిస్తా అంటున్నాడు. అన్యజనుల్లో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒక్కడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మకుందురు. గమనించండి, దేవుడు అంటున్నాడు చూడండి 5వ వచనంలో అన్యజనుల్లో జరుగునది చూడు అన్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ దేవుడు హబక్కూకు ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడు. ఇస్తేమని తెలుసా? హబక్కూకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఏమి జవాబు ఇస్తున్నాడు చెప్తాను చూడండి. హబక్కూకు ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభువా ఈ దేశం చూడు అంటున్నాడు. ఈ దేశాన్ని చూడు, నా ప్రజలను చూడు, ఇలా జరుగుతుంది, ఈ దేశమే దృష్టి ఉంచి అంటున్నాడు. దేవుడు జవాబు ఇచ్చడం అంటున్నాడు, అన్యజనులకు వెళ్ళి చూడు హబక్కూకు అంటున్నాడు దేవుడు. అంటే బేసిక్గా అక్కడ దేవుడు ఏం జవాబిస్తున్నాడు హబక్కూకు అంటే, అక్కడ దేవుడు మాడుతూ అంటున్నాడు చూడండి, అన్యజనుల్లో జరుగునది చూడి కేవలం విస్మయమందుడి అంటూ చూడండి, మీ దినములో నేను ఒక కార్యము జరిగింతును. చూడండి ఇక్కడ అంటున్నాడు దేవుడు, నేను కార్యం జరిగిస్తున్నాను అంటున్నాడు దేవుడు. నేను కార్యం జరిగిస్తున్నాను అంటున్నాడు. హబక్కూకు ఏమనుకుంటున్నాడు? ముందు 2వ వచనం 3వ వచనం ఏమంటున్నాడు? ప్రభు నువ్వు ఎన్నాళ్ళ వరకు నువ్వు మౌనంగా ఉంటావు, ఎంతకాలం సైలెంట్గా ఉంటావు, నువ్వేం న్యాయం తీర్చుకుంటా నువ్వు చూస్తావు ఎందుకుంటున్నావు అని హబక్కూకు అన్నప్పుడు ఆశ్చర్యం ఏంటంటే దేవుడు కూడా హబక్కూకు ప్రార్థన సీరియస్గా తీసుకొని హబక్కూకు దేవుడు జవాబు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇచ్చినాడు హబక్కూకు. ఇక్కడ చెప్తాను చూడండి, హబక్కూకు దేవుడు అంటున్నాడు, హబక్కూకు నువ్వు చూడు, నేను దేశం మీద దృష్టి ఉంచట్లేదు నువ్వు అనుకుంటున్నావు కదా, నీ దేశం నీ ప్రజలను పట్టించుకోవడం అనుకుంటున్నావు కదా, నువ్వు నీ రాజ్యమును నీ ప్రపంచాన్ని దాటి చూడు, నేను కార్యములు జరిగిస్తున్నాను ఆల్రెడీ అంటున్నాడు. అన్యజనులు చూడండి అర్థం ఏంటంటే ఇది వదిలేసి అంటున్నాను కాదు అర్థం. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎంతసేపు నువ్వు పరిమితం అయిపోయి నీ ప్రపంచం ఇజ్రాయెల్ దేశము నీ ప్రజలు ఇదే ప్రపంచం అనుకుని నువ్వు ఇంతవరకే నువ్వు చూస్తున్నావు. నువ్వు ఇది మాత్రము చూసి నీ ప్రపంచాన్ని మాత్రం నువ్వు చూసుకొని నువ్వేమనుకుంటున్నావంటే నేనేం చేయడం నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను కార్యం ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నేను సైలెంట్గా ఉంటున్నాను నువ్వు అనుకున్నప్పుడల్లా, నువ్వు అనుకుంటుండగా కార్యం జరుగుతుంది అక్కడ వేరే చోట. నేను మౌనంగా ఉన్నాను నువ్వు అనుకుంటుండగాని నువ్వు ప్రార్థన మౌనంగా ఉన్నావేంటి ప్రభు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ కార్యము స్టార్టే చేసేసాను హబక్కూకు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయింది? నువ్వు అనుకున్న దగ్గర స్టార్ట్ అవ్వలేదు, నీ ప్రపంచం దగ్గర స్టార్ట్ అవ్వలేదు అది. కానీ ఇంక నువ్వు నా కార్యం అయితే స్టార్ట్ అయిపోయింది హబక్కూకు అని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ స్టార్ట్ అయింది అదంటే అన్యజనుల కంటే దూరంగా చూడు. నువ్వు నీ ప్రపంచాన్ని దాటి నువ్వు బ్రాడ్గా చూడ నేర్చుకో. ఎంతసేపు నువ్వు లిమిటెడ్గా ఉండి నీ మైండ్ని చిన్నది చేసుకుని ఎంతసేపు నీ ప్రపంచంలో పెట్టుకొని నీకేం కనబట్టలేదు కాబట్టి, నీకేం అర్థం కావట్లేదు కాబట్టి నేను అసలు ప్రపంచాన్ని వదిలేసాను అనుకోద్దు. నువ్వు అలా అనుకోద్దు. నీ కళ్ళ ముందు ఏం కనబట్టలేదు కాబట్టి నేనేం చేయటం అనుకోద్దు హబక్కూకు. నేను చెప్తాను చూడు, నేను చెప్పినా సరే ఎవరు నమ్మనుకోండి నమ్మరు అన్నాడు దేవుడే. అంటే అర్థం ఏంటంటే దేవుడు హబక్కూకు ఎదురు చూస్తూ ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఎంత బ్రాడ్గా ఎంత గొప్పగా దేవుడు కార్యం జరిగిస్తుంటే అంటున్నాడు హబక్కూకు, నువ్వు కూడా చాలా సందర్భం నమ్మవు. అంత బలంగా, అంత ఎక్స్ట్రాడినరీగా, అంత విస్తారంగా, అంత స్కోప్తో నేను కార్యం జరిగిస్తున్నాను. నువ్వు ఎంతసేపు చిన్నదే చూస్తున్నావు. నువ్వు ఎంతసేపు నువ్వు జూమ్ చేసుకొని ఎంతసేపు నీ పరిస్థితి నువ్వు చూస్తున్నావు. కొన్నిసార్లు నువ్వు జూమ్ అవుట్ కూడా చేసి చూడాలి. అంటే చూడండి, కొన్నిసార్లు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ తెలుసా. మనం ఎంతసేపు మన దేశం గురించి కావచ్చు, సంఘం గురించి కావచ్చు, ఈవెన్ కుటుంబాల గురించి, జీవితాల గురించి కావచ్చు, దేశం గురించి కావచ్చు, మనం ఎంతసేపు ఏంటంటే మన జ్ఞానం ఎంతవరకు వెళ్తుందో, మనం ఎంతవరకు అర్థం చేసుకుంటాము, మనకి ఎంతవరకు బాధ్యత ఉందని మనం అనుకుంటున్నామో అది మాత్రం చూసుకుంటూ ఆ చిన్న సర్కిల్ గీసుకుని అందులో మాత్రం చూస్తూ దేవుడేం చేయట్లేదు ఏంటి అనుకుంటాం. దేవుడేం చేయట్లేదు ఏంటి అనుకుంటాం. ఎందుకంటే నువ్వు నీ చిన్న ప్రపంచం చూస్తున్నావు. అయితే బహుశా నీ కుటుంబం చూస్తున్నావు, లేదు నీ లైఫ్ని ఒక్కడే చూసుకుంటున్నావు, లేదంటే నువ్వు అంటే నీ రాష్ట్రాన్నో దేశాన్నో అంతవరకే చూసి ఏమనుకుంటున్నావు అంటే దేవుడేం చేయట్లేదు ఏంటి అనుకుంటున్నాం మనం. అందుకు కొన్నిసార్లు చూడండి, నేను అంటాను చూడండి,
బైబిల్ని అర్థం చేసుకోలేదు. అసలు కొన్నిసార్లు కార్యాలను బాగా దగ్గరగా చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. నీకు క్షుణ్ణంగా చిన్న చిన్న విషయాలు కూడా బాగా అర్థమవుతాయి. నువ్వు బాగా దగ్గరగా చూస్తే కార్యాలు కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా మిస్ అవ్వకుండా అర్థం చేసుకోవడం బాగుంటుంది. కానీ అదే టైంలో ఏం మిస్ అవుతుంది, నువ్వు దగ్గర నుండి చూస్తే చిన్న చిన్నవి కూడా బాగా అర్థమవుతాయి అని చెప్పాను. కాబట్టి ప్రతిసారి కార్యాలు దగ్గర నుండి చూడొద్దు, కొన్నిసార్లు దూరంగా ఉండే బ్రాడ్గా కూడా చూడడం నేర్చుకోవాలి తెలుసా. అప్పుడు విషయాలు కొన్ని అర్థమవుతాయి. అంటే కొన్ని దూరంగా బ్రాడ్గా చూడాల్సిన కార్యాలు కొన్ని ఉంటాయి, విస్తారంగా చూడాల్సిన కార్యాలు కొన్ని ఉంటాయి, అలాగే కొన్ని బాగా దగ్గరగా ఉండి క్షుణ్ణంగా చూడాల్సిన కార్యాలు కూడా కొన్ని ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ మనం ఎంతసేపు ఆ చిన్నది మాత్రమే అర్థం చేసుకుంటాం, అది మాత్రమే చూస్తుంటాం. చూసి ఏం జరగట్లేదేంటి అనుకుంటాం, మనం ఏం జరగట్లేదేంటి అనుకుంటాం. అదేదైనా సరే కావచ్చు, ఇప్పుడు సంఘం యొక్క పరిస్థితి బట్టి కావచ్చు, సువార్త విస్తరించడము, సంఘం విస్తరించడం గురించి అయినా సరే కావచ్చు, మన లైఫ్ గురించి అయినా సరే కావచ్చు, మన దేశం గురించి కావచ్చు, ప్రపంచం గురించి అయినా సరే కావచ్చు. కొన్నిసార్లు మనం ఎంతసేపు మన పరిధి ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకే పెట్టుకొని దాన్ని దాటి మనం చూడం. కాబట్టి ఇక్కడ వరకు ఇంకా దేవుని కార్యం రాకపోయేసరికి దేవుడు ఏం చేయట్లేదేంటి అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, హబక్కుకు నువ్వు దాటి అన్య దేశం అన్యజనులకు వెళ్ళి చూడు, నేను నాలో కార్యం స్టార్ట్ చేస్తున్నాను. ఇది జరుగుతుంది అని చెప్పినా సరే ఎవరు కూడా నమ్మనంత బలంగా, నమ్మనంత గొప్పగా నేను కార్యం ఆల్రెడీ నేను బిగిన్ చేసాను, నేను స్టార్టే చేసేసాను ఆల్రెడీ. హబక్కుకు నువ్వు సైలెంట్గా ఉన్నాను అనుకున్నప్పుడే ఆల్రెడీ నేను కార్యం జరిగించేస్తూ వచ్చేస్తున్నాను. కాకపోతే నీకు తెలియలేదు. నీకెందుకు తెలియలేదంటే తెలుసా, నువ్వు ఎంతసేపు నువ్వు చిన్న ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని అంతవరగా చూస్తున్నావు, అంతకుమించి నువ్వు చూడట్లేదు. కానీ నేను నీలాగా మనిషిని కాదు కదా, నేను దేవుణ్ణి. కాబట్టి నాకు నీ మీద అంత దృష్టి ఉంటుందో, నీలాంటి వాళ్ళు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉంటారు, వాళ్ళందరి మీద నా దృష్టి ఉంటుంది సమానంగా. నువ్వు ఒక్కడి గురించి అనుకున్న ప్రపంచం నువ్వు అక్కడే లేవు. నీలాంటి ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి నేను ఆలోచించి ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను, నేను ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసేసాను. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు 5వ వచనంలో, హబక్కుకు నువ్వు నీ దేశాన్ని దాటి, నీ ప్రాంతాన్ని దాటి కొంచెం కళ్ళు పైకెత్తి ఉన్నతంగా చూడు, అన్ని జనుల్లోకి వెళ్ళి చూడు. అంటే ప్రపంచం అంతా, అన్ని జనులు అంటే అర్థం ఏంటంటే నువ్వు బ్రాడ్గా చూడు, ప్రపంచం అంతటినీ చూడు. చూస్తే నీకు అర్థం. దేవుడు అంటున్నాడు అన్ని జనులు జరుగునది చూడుడి, ఆలోచించుడి. 5వ వచనం, కేవలము విస్మయమునందుడి, మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగ జరుగునని ఒకడు మీతో తెలిపినను మీరు అతని నమ్మకుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవల్లని బూదిగంతముల వరకు సంచరించచ్చు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. ఇక్కడ గమనించండి, అసలు దేవుడు ఆల్రెడీ కార్యం స్టార్ట్ చేస్తాను అంటున్నాడు, నేను రేపుతున్నాను అంటున్నాడు. దేవుడి కార్యం ఎక్కడ స్టార్ట్ చేశాడు? హబక్కుకు ప్రాబ్లం ఏంటంటే, ప్రభు నా ప్రజలందరూ పాడైపోయారు, నా ప్రజలందరూ మూర్ఖత్వం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది, భయంకరంగా ఉంది అని హబక్కుకు దేశం కోసం ప్రార్థన చేసి దేశం కోసం మాట్లాడుతుంటే అంటున్నాడు, హబక్కుకు నువ్వు ప్రపంచం మొత్తం చూడు, నేను ఆల్రెడీ అన్ని దేశాల్లోకి వెళ్ళి చూడు, ఆల్రెడీ కార్యం స్టార్ట్ అయిపోయింది. హబక్కుకు నువ్వు నేనేం చేయటం అనుకుంటున్నావు, కానీ నేను ఆల్రెడీ కార్యం స్టార్ట్ చేశాను. కాకపోతే నీవు అనుకున్న దగ్గర నేను స్టార్ట్ చేయలేదు. నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నా తలంపులు, నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కదా యెషయా ఉంటుంది మాట. దేవుడు అంటాడు, కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా నేను చేయట్లేదు, కానీ ఇంకో నేనైతే కార్యం అయితే ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను. నేనేం చేయాలి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ స్టార్టే చేసేసాను. నేను బాధిస్తుందేమో, కానీ నీకంటే నేను పరిశుద్ధిని, నీకంటే నేను ప్రేమ స్వరూపుని, నీకంటే అన్యాయం జరిగే వాళ్ళ పక్షం నిలబడేటువంటి వాడిని, నన్ను అది ఇంకెంత బాధిస్తుందో నీకు తెలుసా? నేను ఆల్రెడీ కార్యం స్టార్ట్ చేసేసాను. కానీ నా ప్లాన్స్, నువ్వేమో ఎంతసేపు ఈ యెరూషలేము పట్టణాన్ని, ఇజ్రాయెల్ దేశమును బాగు చేయను, వీళ్ళు సరిచేయను నువ్వు అనుకుంటున్నావు. ఇది ఈ పరిస్థితి మారితే బాగుంటుంది అనుకుంటున్నావు. నేను అంతకంటే చాలా బ్రాడ్గా ఆలోచించాను. నా ప్లాన్ ఇంకా చాలా పెద్దగా, ఇంకా చాలా గొప్పగా ఉంది. నేను ఆల్రెడీ కల్దీలైనటువంటి ఒక రాజ్యమును నేను ఆల్రెడీ వాళ్ళని ప్రేరేపిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, నేను రేపుచున్నాను అంటున్నాడు. ఎలాంటి వాళ్ళని దేవుడు రేపుతున్నాడు అంటున్నాడు ఇక్కడ చూడండి. దేవుడు అంటున్నాడు 6వ వచనంలోనే చూడండి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవల్లని బూదిగంతములను సంచరించచ్చు ఉద్రేకము గల క్రూరులకు కల్దీ నేను రేపుచున్నాను. ఇక్కడ చూడండి, కల్దీల గురించి దేవుడు మాట్లాడు, కల్దీలు అనేటువంటి వాళ్ళు నేను రేపుతున్నాను దేవుడు అంటున్నాడు. ఇంతకీ ఇదంతా ఏంటి? ఇజ్రాయేల్ ప్రజల దేశంలో మూర్ఖత్వము, అన్యాయం దుష్టత్వం పెరిగిపోతుంటే దీనికి ఆన్సర్గానే దేవుడు వేరే దగ్గర స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఆలోచించండి, దేవుని జ్ఞానం మన జ్ఞానానికి అంత డిఫరెన్స్ ఉంటుందో. హబక్కుకేమో ప్రభా ఈ పట్టణాన్ని బాగు చేయన్నాడు. దేవుడు అన్నాడు ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను. హబక్కుకు కల్దీలైనటువంటి ఒక
ఉద్రేకముగా చాలా బలంగా తమది కానటువంటి ప్రతి దాన్ని ఆక్యుపై చేసుకోవాలనుకొని బలంగా ముందుకెళ్ళేటువంటి ఉద్రేకంతో ముందుకెళ్ళేటువంటి వారు నేను ఆల్రెడీ ప్రేరేపించేసాను అంటున్నాడు. ఆల్రెడీ నేను కార్యం స్టార్ట్ చేశాను. అదే ప్రభు, అది ఎక్కడో స్టార్ట్ చేస్తావు, వాళ్ళకి దీనికి సంబంధం ఏంటంటే దీనికి సంబంధం ఉంది. నీకు అర్థం కాదు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఆలోచించేది వేరు, నేను ఆలోచించేది వేరు. బేసిక్ చూడండి, మన ఆలోచన ఎలా ఉంటాయంటే, మనము అల్పమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు, మనం ఒక కాల పరిమితిలో ఉంటాం కాబట్టి, మన ఊహ కూడా కొంతవరకే వెళ్తుంది కాబట్టి, కొంతవరకు ఊహిస్తాం కాబట్టి, ఎప్పుడు కూడా బేసిక్ మనం ఎలా ఉంటుందంటే, మన ఆలోచన ఎప్పుడు కూడా ఒక టైం వరకే సంబంధించినటువంటి, ఒక ప్రాంతం వరకే సంబంధించినవి, ఒక స్థాయి వరకు మాత్రమే మనం ఆలోచిస్తాం ఏదన్నా సరే. అది మన స్థాయి. నేనున్నాను, సపోజ్ నేను కార్యం ఎదురు చూస్తే నేనేమనుకుంటా అంటే, ప్రభా నేను బతుకుండగా నాకు ఇది చేసేసాను అనుకుంటాను. ఎందుకంటే నాకంటూ ఒక టైం పీరియడ్ ఉంది, నాకు ఎక్కువ టైం నాకు లేదు కాబట్టి నేను కార్యం చూడాలనుకుంటే నేను ఆ టైం కల్లా నాకు జరిపోవాలనుకుంటాను. అది కూడా ఎక్కడ జరగాలనుకున్నది, నేను ఎక్కడైతే ఉన్నానో బేసిక్గా ఆ పరిధిలో, నేను ఉండేటువంటి పరిధిలో, నేను ఉండేటువంటి కాల పరిమితిలో, నా స్థాయిలో కార్యం జరగాలని అనుకుంటాను. కానీ దేవుడి కాలమునకు ప్రాంతానికి అతీతుడు కాబట్టి, ఆయన కాలంలో ఉండేవాడు కాదు, ఆయన అతీతుడు కాబట్టి ఆయన జరిగించినప్పుడు చాలా బ్రాడ్గా దేవుడు ఆలోచన చేస్తాడు. దేవుడు చాలా బ్రాడ్గా ఆలోచన చేస్తాడు. అందుకనే ఒక రకంగా హబ్బకుకు ప్రార్థనకు జవాబుగానే దేవుడు చేశాడు. కానీ ఎప్పుడో దేవుడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. ఆ హబ్బకు జ్ఞానమునకు, హబ్బకు స్థాయికి, హబ్బకు స్థితికి మించినటువంటి ఒక కార్యము. ఒక సింపుల్ చెప్ప దేవుడు అంటున్నాడు, నేను ఆల్రెడీ కొంతమందిని ఉద్రేకంతో వేరే రాజ్యాల మీద దండయాత్ర చేసి ఉద్రేకంతో యుద్ధం చేసేటువంటి నేను ఆల్రెడీ రేపాను. నేను రెచ్చగొట్టిన వాళ్ళని నేను వాళ్ళు రేపాను, వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. చూడండి, వాళ్ళంత బలమైన వాళ్ళు ఆలోచించండి. దేవుడు ఇక్కడ హబ్బకు ఏం ప్రభావిలు కొంచెం బుద్ధి చెప్పా ఇజ్రాయెల్ ప్రజలకి అన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఆల్రెడీ భయంకరమైన జనాన్ని నేను ఆల్రెడీ లేపేశాను, ఆల్రెడీ వాళ్ళని నేను ఆల్రెడీ వాళ్ళు ప్రేరేపించాను, వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తూ ఉన్నారు. కొంచెం కింద చదువుతాను చూడండి, 7వ వచనం. వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళ కల్దీలు ఎలాంటి వాళ్ళో దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. చూడండి 7వ వచనం. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లుగా ఏర్పరచుకుందురు. ఇక్కడ గమనించండి, చూడండి దేవుడు అంటున్నాడు అక్కడ, వారి మూర్ఖత్వము దేవుడు మాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల మూర్ఖులు అంటే వాళ్ళకి భ్రష్టత్వం పెరిగిపోయింది, బలాత్కారం పెరిగిపోయిందంటే దేవుడు అంటున్నాడు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి నేను వేరే వాళ్ళని లేపాను అంటున్నాడు దేవుడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకంటే భయంకరమైనటువంటి వాళ్ళు వీళ్ళకంటే దుర్మార్గులు, వీళ్ళకంటే బలమైనటువంటి వాళ్ళు, వీళ్ళకి చాలా చాలా బలంగా ప్రతి రాజ్యం మీదకి యుద్ధం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు, ఏదైతే వాళ్ళది కాదు దాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు. వాళ్ళతో నేను రేపాను, నేను తీసుకొస్తున్నాను అంటే దేవుడు అంటున్నాడు అక్కడ. వాళ్ళు చాలా భీకరమైనటువంటి వాళ్ళు అంటాడు. వాళ్ళు ప్రభుత్వమును విధులను తమకు ఇష్టం ఏర్పరచుకొందురు. చూడండి, విధులు అంటే అర్థం అంటే రెస్పాన్సిబిలిటీస్, అంటే ఏది మంచి ఏది చెడు, ఇది కరెక్టే ఇది తప్పే, బేసిక్ అవి కూడా వాళ్ళు నచ్చినట్టుగా మార్చుకుంటారన్న. ఇప్పుడు చూడండి, అంటే అర్థం ఏంటంటే బేసిక్గా వీళ్ళకి మంచి చెడు అంటే బేసిక్గా ఏం లేదు. వీళ్ళంత మూర్ఖులంటే, వీళ్ళంత భయంకరమైనటువంటి వాళ్ళు అంటే వచ్చేటువంటి జనము ఎంత దుష్టత్వంతో ఉన్నటువంటి నిండిపోయినటువంటి జనం అంటే వాళ్ళకి అసలు మంచి బేసిక్ వాళ్ళకి లేదు. అంటే బేసిక్గా ఇది తప్పు కాబట్టి నేను తప్పు చేసేసాను అన్న ఫీలింగ్స్ ఏం వాళ్ళకు ఉండవు. అంటే తమకి ఇష్టపడినట్టుగా విధులను వాళ్ళు మార్చుకుంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు అది కరెక్టే, ఒకప్పుడు కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు కరెక్టే వాళ్ళకి. ఇప్పుడు ఎందుకు కరెక్ట్ అంటే వాళ్ళు మార్చేసుకున్నారు కాబట్టి రూల్స్, వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంతగా కఠినమేంటంటే వాళ్ళకి మారిపోయారంటే వాళ్ళకి మంచి అంటూ చెడు బేసిక్ ఏమి ఉండదు. వాళ్ళకి అనిపించిందే మంచి, వాళ్ళకి అనిపించిందే చెడు. వాళ్ళు పెద్దగా మనం తప్పు చేసేసాము అన్న గిల్ట్ ఫీలింగ్ కూడా ఉండదు వాళ్ళకి. అదేం లేకుండా వాళ్ళు చేసేది విస్తరింప చేసుకుంటూ వాళ్ళు అన్యాయం చేసినా సరే మేము ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నంత మూర్ఖంగా వాళ్ళు బయలుదేరుతారని చెప్తున్నాను దేవుడు. అలాంటి వాళ్ళు చూడండి, నిజంగా ఎంత ప్రాముఖ్యం. పెద్దగా బేసిక్గా ఎవరి గురించి పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళు నేను చెప్తున్నాను. దీనికి కొంచెం కింద చదువుతాను చూడండి, 8వ వచనం. వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగముగా పరిగెత్తును, రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున్న చొరబడుదురు, ఎరను పట్టుకుంటకే పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి ఒత్తురు. ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ నాలుగు రకాల జంతువుల కోసం లేదా ఒక రకం పక్షి కోసం మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు అక్కడ చూడండి, దేవుడు గుర్రం గురించి మాట్లాడుతున్నాడు, చిరుతపుల గురించి మాట్లాడుతున్నాడు, తోడేళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత ఏమో గుర్రాల గురించి రౌతుల గురించి మాట్లాడుతున్నాడు, పక్షిరాజు గురించి మాట్లాడుతున్నాడు. బేసిస్ చూడండి, ఇవన్నీ జంతువులు ఉన్నాయో పక్షులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే అవి వేటాడేటప్పుడు చాలా బలంగా చాలా తీవ్రతతో పరిగెట్టి వెంటాడేటువంటి
లక్షణం కలిగినటువంటి జంతువులు ఇవన్నీ కూడా. అంటే బేసిక్ ఒకసారి ఒక దాన్ని వేటాడాలని ఫిక్స్ అయిన తర్వాత అది ఎంత దూరం ఆ జంతువు ఎంత దూరం పారిపోతున్నా సరే ఇంక నువ్వు వదలకుండా పరిగెడతాయి. బేసిక్ తోడేలు కూడా లక్షణం తెలుసా, చిరుతపుల్లకి ఆ లక్షణం ఉంది. అలాగే పక్షిరాజు కూడా, గద్ద కూడా అంతే కదా, చాలా బలంగా వేటాడుతాడు. అలాగే బేసిక్ ఎంత బలమైనటువంటి జంతువుల పేర్లు అక్కడ దేవుడు స్పెసిఫిక్గా చెప్తున్నాడు. దాన్ని బట్టి ఇక్కడ హబ్బకుకు అర్థం చేసుకోవాలంటే అంటున్నాడు, నేను ఎంత వాళ్ళు ఎంత యాక్టివ్గా, ఎంత బలంగా, ఎంత పట్టుదలతో వాళ్ళు మీ మీదకి లేదంటే రాజ్యముల మీదకి, ప్రభుత్వాల మీదకి వస్తారో తెలుసా? చిరుతపుల్లలాగా వస్తారు, పక్షిరాజు వాళ్ళు వస్తారు, తోడేల గుంపులాగా వీళ్ళు వస్తారు, అంత బలంగా వాళ్ళు వస్తారని దేవుడు చెప్తున్నాడు. అంటే కొంచెం కింద చూద్దాం చూడండి, వాళ్ళంత యాక్టివ్గా, అంత సడన్గా, ఫాస్ట్గా, ర్యాపిడ్గా వాళ్ళు వస్తారని దేవుడు చెప్తున్నాడు. 9వ వచనం, వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు ఒత్తురు, ఇసుక రేణువులంతా విస్తారంగా వారు జనులను చెరపట్టుకొందురు, రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారములు గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు, మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకుందరు. ఇక్కడ గమనించిన, ఇక్కడ దేవుడు వివరిస్తూ చెప్తున్నాడు వాళ్ళు యుద్ధం ఎలా చేస్తారు, ప్రజలపైకి ఎలా వస్తారంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళు వెనుక చూడకుండా వాళ్ళు వచ్చేస్తారు. అంటే వెనక ముందు ఆలోచించరు. ఇప్పుడు బేస్ట్ వెనక ముందు ఆలోచించకుండా అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మేము ఇలా చేస్తే మాకు నష్టం వస్తుందేమో, ఇలా చేస్తే మాకేమైనా ఇబ్బంది ఉంటుందేమో అని కూడా వెనక్కి తిరిగి ఆలోచించకుండా అనుకున్నదే తొడుగు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారంట. చూడండి, అంటే చూడండి ఎంత బలంగా వాళ్ళు ఉంటారు చూడండి. అలా వాళ్ళు వెళ్ళిపోతారని చెప్తున్నాడు. రాజులను వాళ్ళు లెక్క చేయరు అంటున్నాడు, రాజులను అపహాస్యం చేస్తారు, అధిపతులను హేళన చేస్తారన్నాడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, ఈ రాజులు వీళ్ళందరూ ఎవరు వచ్చినా సరే, ఎంతమంది వ్యతిరేకించి లేదంటే వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం గట్టిగా బలంగా ఎదుర్కొందాం అని ఎదుర్కోవడానికి వాళ్ళు ప్లాన్స్ చేస్తున్నప్పుడు కూడా ఇంకొక బేసిక్గా వాళ్ళు ఎంత బలంగా, ఎంత బలంతో వాళ్ళు వస్తారంటే ఎదుర్కోవడానికి ఈ రాజులు ఎంతమంది ఎన్ని రకాలైన ప్లాన్స్ వేసినా సరే, ఎదుర్కొనే ప్రయత్నం చేసినా సరే, అంతా కూడా చాలా సిల్లీగా, చాలా జోక్గా, చాలా కామెడీగా ఉంటుంది అన్నమాట. అంటే అంత బలంగా వాళ్ళు చేస్తారు. వాళ్ళ బలం ముందు అవతల రాజు లేదంటే ఇంకెవరైనా సరే కావచ్చు, అధిపతులు, అధికారులు, ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు ఎదుర్కోవడానికి ఎంత బలంగా ప్లాన్ చేసినా సరే ఏమాత్రం కొంచెం కూడా వాళ్ళు ఆగరు. ఇంకా ఎంత భయంకరంగా అంటే అక్కడ ప్రాకారాలు కూడా వాళ్ళు దాటేస్తారు అంటాడు. అంటే ప్రాకారాలు చూడండి, పెద్ద పెద్ద గోడలు కదా, పెద్ద పెద్ద గోడలు ప్రాకారాలు కట్టుకుంటే ఆ ప్రాకారాలు కూడా వాళ్ళు దాటేస్తారంటే. ఎలా దాటేస్తారు అక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు చూడండి అక్కడ 10వ వచనం లాస్ట్ లైన్లో, చూడండి, ప్రాకారములు గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు, మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకుంటారు. చూడండి, ప్రాకారాలని అన్నిటిని కూడా వాళ్ళు, అంటే మంటి దెబ్బ అంటే అర్థం ఏంటంటే పెద్ద పెద్ద గోడలు ఇవన్నీ ప్రాకారం ఉంటాయి చూసారా, ఆ ప్రాకారం బేసిక్గా ఆ రోజులు ఏంటి, ఆ ప్రాకారాలు కనుక వాళ్ళు పడగొడితే కానీ వెళ్ళలేరు. ఇప్పుడు ఎరుకో ప్రాకారం ఉంది, ఇజ్రాయెల్ లోడుకి వెళ్ళాలంటే ఏం జరగాలి, ఆ ప్రాకారాలు పడిపోవాలి. కానీ ఆ ప్రాకారాలు మనుషుల వల్ల సాధ్యం కాదు. అందుకని దేవుడు పడగొట్టాడు ఎరుకో ప్రాకారములు అంత బలమైనటువంటివి. కానీ వీళ్ళు ఎంత బలంగా ప్రాకారాలను కూడా వాళ్ళు దాటేస్తారంటే దేవుడు అంటున్నాడు, లిటరల్గా అంట వాళ్ళు కొన్ని మట్టి దెబ్బలను వాళ్ళు మోసుకుంటూ వెళ్తారంట. యుద్ధానికి వెళ్తున్నప్పుడే వాళ్ళు ఆయుధాలే కాదు, మట్టి దెబ్బలు కూడా మోసుకెళ్తారంట. ఆ మట్టి దెబ్బ బేసిక్ ఎలాంటి అంటే ప్రాకారం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మట్టి దెబ్బలు ఒక్కొక్కటి వేస్తారు. అంటే బేసిక్ అప్పుడు ఏమవుతుంది, మట్టి దెబ్బలు వేస్తే స్లోప్ లాగా ర్యాంప్ లాగా ఏర్పడుతుంది ప్రాకారానికి. అప్పుడు ఈ మట్టి దెబ్బల మీద ఎక్కేసి ప్రాకారం దాటేస్తారు వాళ్ళు. ఇది ఆ రోజుల్లోనే వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తారు. బేసిక్ ఆలోచన అంటే వీళ్ళకి పెద్ద పెద్ద ప్రాకారాలు కూడా పెద్ద లెక్కేమీ కాదు వీళ్ళకి. వీళ్ళు బేసిక్గా ప్రాకారాలు కూడా ఏం ఆపలేవు. ప్రాకారాలు ఆపలేనప్పుడు రాజులు కానీ వాళ్ళకి కుతంత్రాలు, యుద్ధ నైపుణ్యతలు ఏవి కూడా వీళ్ళని ఆపలేనంత భయంకరుల్ని నేను లేపుతున్నానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ కొంచెం కింద చదువుతాను చూడండి, 11వ వచనం, తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులవుదు. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ టర్నింగ్ పాయింట్ చూడండి 11వ వచనంలో, తమ బలమునే తమకు దేవతగా భావింతురు. వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్నటువంటి అనుభవం ఎలాంటిదంటే వాళ్ళు ఎక్కడికి యుద్ధంకి వెళ్ళినా సరే ఆగట్లేదు. బేసిక్ ఎందుకు ఆగట్లేదు, అక్కడ కేవలం వాళ్ళ బలమనే కాదు, అక్కడ దేవుడు కూడా వాళ్ళని రేపాడు కాబట్టి కదా. దేవుడు కూడా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక వస్తువులాగా వాళ్ళని వాడుకుంటున్నాడు. ఎక్కడో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు బుద్ధి చెప్పడానికి ప్రపంచంలో ఆమోలంటే ఒక రాజ్యాన్ని దేవుడు రెచ్చగొట్టి రేపి ఒక్కొక్క రాజ్యం జయించుకుంటూ వాళ్ళు యెరూషలేం పట్టణానికి వస్తున్నారు. ఒక టైం వచ్చినప్పుడు ఎక్కడ యెరూషలేం పట్టణము, కల్దీలు ఎక్కడో ఉన్నారు, పక్క రాజ్యం కూడా కాదు. వీళ్ళు యెరూషలేం పట్టణానికి రావాలంటే ఎన్నో రాజ్యాలు దాటుకుంటూ రావాలి. దాటుకుంటూ ఆల్రెడీ వాళ్ళు వస్తున్నారు. ప్రతి చోట వాళ్ళకి విజయం దొరుకుతుంది, ప్రతి చోట విజయమే దొరుకుతుంది. అంటే దాంట్లో ఆలోచన వాళ్ళంత భయంకరమైన ఆలోచించండి. వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళకి అర్థం ఏంటంటే అక్కడ బైబిల్ దేవుడే అంటున్నాడు, తమ బలమునే తమకు దేవతగా భావింతురు,
అంటే వారి ధైర్యం ఏంటి, వారి బలం, వారికి ఏంటంటే దేవుడు ఏదంటే వాళ్ళకి బలమే. అంటే వాళ్ళ బలం అంటే వాళ్ళకి ఎంతగా సపోర్ట్ చేస్తుందంటే వారి బలమే వారి దేవుడు అంట. దేవతగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే దేవుడు ఉంటే సపోర్ట్ చేస్తే మనకు అయిపోద్దండి అని బేసిక్ మనం అంటాం. వాళ్ళు ఏమంటారంటే మనకు చాలా బలం ఉంది, మన బలంతో మనం ఏదైనా సరే సాధించవచ్చు. అది వాళ్ళ మోటివేషన్. మనం కార్యం సాధించగలము అనడానికి వాళ్ళకి ప్రేరేపించే కార్యం ఏంటి, ధైర్యం తెచ్చే కార్యం ఏంటంటే వాళ్ళ బలము. అంత బలంతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఆ బలంతో ప్రతి చోట విజయం వస్తుంది దేవుడు చెప్తున్నాడు. ప్రతి చోట విజయం వస్తున్నప్పుడల్లా వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోతుంది తెలుసా. వాళ్ళ బలంతో యుద్ధం చేస్తున్నారు. ఒక 3 రాజ్యాల మీద యుద్ధం చేస్తారనుకున్నాం, వాళ్ళకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రాజ్యం మీద ఈజీగా మనం గెలిచేస్తాం. దావీదు అలా కదా, ఎగ్జాక్ట్గా ఏమన్నాడు, సౌలు గొలియాతను చంపడానికి నీకు ఎలా ధైర్యం అని సౌలు ప్రశ్నిస్తే ఏమంటాడు, రాజా ఒక టైంలో సింహం వచ్చింది నా గొర్రెపిల్లని తీసుకెళ్ళిపోవడానికి, అప్పుడు కూడా నేను రక్షించుకున్నాను, ఒకసారి ఎలుగుబంటి వచ్చింది రక్షించుకున్నాను, కాబట్టి ఈసారి కూడా గొలియాత్ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా నేను గెలిచేస్తాను అన్నాడు. ఆ 2 ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని ఇది కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసింది దావీదుకి. అలాగే వీళ్ళకేమో తమ బలం మీద అంత కాన్ఫిడెన్స్, వెళ్ళిన ప్రతి రాజ్యం మీద యుద్ధం గెలిచేస్తున్నారు కాబట్టి వారి బలమునే వాళ్ళ దేవతగా వాళ్ళు భావిస్తున్నారు అంటున్నాడు. అయితే అక్కడ ట్విస్ట్ అక్కడే మళ్ళీ దేవుడు ఇంకోటి కూడా చెప్తున్నాడు. ఏమని తెలుసా ట్విస్ట్ ఏంటంటే అక్కడ దేవుడు అంటున్నాడు, అలాంటి వాళ్ళకి గాలి కొట్టుకుని పోయినట్లు వారు కొట్టుకుని పోవచ్చు, అపరాధులగుదురు. ఎక్కడ తిరిగి ఉండదు వాళ్ళకి. కానీ దేవుడు అంటున్నాడు టైం వచ్చినప్పుడు అంత బలంతో రాజ్యాలను జయించుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు తమ బలాన్ని నమ్ముకొని ఎక్కడికి వెళ్ళినా సరే మన విజయం వస్తుంది అనుకుంటూ చూసారా. ప్రతి విజయములో తెలియకుండానే దేవుడు ఏం పెట్టాడంటే ఆ విజయములోనే ఒక తీర్పును కూడా దేవుడు వాళ్ళకి పెట్టాడు. సడన్గా వాళ్ళు తెలియకుండా వాళ్ళే గాలి కొట్టుకుని పోతారంట. ఇంత ఎక్స్ట్రాడినరీ విజయాన్ని సంపాదించుకుంటూ మేము అనుకున్న ప్రతిదీ మేము చేసుకోగలం, మమ్మల్ని ఎవడు ఆపలేడు, మేము అనుకుందే కరెక్ట్, మేము అనుకున్న ప్రతిదీ చేస్తాం, ఎవరు అనుకున్నా మాకు సంబంధం లేదు, మేము అనుకుని మేము చేసేస్తాం అనుకుని మూర్ఖంగా ముందుకెళ్ళిపోయినాడు జనం కూడా దేవుడు అంటున్నాడు. అంత మూర్ఖంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి చోట వాళ్ళకి విజయమే, కానీ అలాగని ప్రతి చోట విజయం రాదు. నేను వాళ్ళని ప్రేరేపించాను కాబట్టి, నేనే వాళ్ళంత మూర్ఖంగా వాళ్ళు చేస్తాను కాబట్టి నేనే వాళ్ళకి తీర్పు కూడా తీరుస్తాను. అలాగే ఒక మూమెంట్లో వాళ్ళు కూడా తెలియకుండా సడన్గా వాళ్ళు అంత విజయాన్ని సంపాదించుకొని, ఒకప్పుడు అసలు వీళ్ళ గురించి ఎవరికీ తెలియదు, కానీ ఒక టైం వచ్చేసరికి విజయాలు సంపాదించుకుంటూ వచ్చేస్తున్నారు. కానీ మూమెంట్ సడన్గా మళ్ళీ ఎవరెవరు కూడా తెలియకుండా పోద్ది, గాలి కొట్టుకుని పోతారు. అది ఆలోచించండి నిజంగా. అంటే అంత విజయం సంపాదించుకునే అంత హిస్టరీ ఉన్నటువంటి వీళ్ళు సడన్గా గాలి కొట్టుకుని పోతారా అంటే కొట్టుకొని పోతారా? ఎలా జరుగుతుంది అది? దేవుడు తలుచుకుంటే జరుగుతుంది. దేవుడు తలుచుకుంటే జరుగుతుంది. కొన్నిసార్లు మనుషులంగా మనం ఒకసారి ఎంత అహంకారం ఫీల్ అవుతాం అంటే, మనం ఏం చేసినా బేసిక్ మనకి ఇబ్బంది ఏమి ఉండదు, మనం ఏం చేసినా ఎవరు మనల్ని ఏమనుకోరు, ఎవరు మనల్ని ఆపరు, ఎవరు మనకు బేసిక్ ఏముంది అనుకుంటాం మనం. కానీ దేవుడు కనుక తలుచుకొని కనుక దేవుడు ఫుల్ స్టాప్ పడాలనుకుంటే మొత్తం సడన్గా ప్రపంచం అయిపోద్ది తెలుసా, మొత్తం అయిపోతాడు. అలా ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎంత విజయాలు వాళ్ళ విజయం గురించి, వాళ్ళ గొప్పతనం గురించి చాలా వరుసగా మాటలకు వచ్చినట్టు దేవుడు సడన్గా అంటున్నాడు, వారి విజయంలోనే నేను ఒక విత్తనం లాంటి తోట పెట్టాను, అది కూడా మొలకెత్తుంది. వారి ప్రతి విజయంలోనే వారికి తీర్పు కూడా నేను ప్రకటిస్తున్నాను, అది కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మీ తీర్పే కాదు, వాళ్ళ తీర్పు డిసైడ్ అయిపోయింది. సడన్గా వాళ్ళు కూడా గాలి కొట్టుకొని పోతారు. ఒకప్పుడు ఎంత బలమైనటువంటి వీళ్ళు ఏమైపోయారు ఆయన ప్రపంచం మాట్లాడుకునేంతలాగా అంత ఊరిని వాళ్ళు నిర్మూలమైపోతాను దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 12 వచ్చిన చదువుతాను చూడండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా, మేము మరణమునందుము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం అర్థమైంది. ఇప్పుడు హబ్బకు కొంచెం అర్థమైంది. ఇప్పుడు సైలెంట్గా ఉన్నామేంటి ప్రభు, సైలెంట్గా ఉన్న ప్రభు అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు ఇవన్నీ వివరణలు ఇచ్చేసరికి ఏదైతే హబ్బకు ప్రార్థన చేశాడు, దేవుడు డీటెయిల్డ్గా మాట్లాడి చెప్పాడు, అసలు ఏం జరుగుతుందో చెప్పేశాడు. వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పాడు, వాళ్ళంత భయంకరలు చెప్పాడు, వాళ్ళు ఎలాగ వీళ్ళని ఆక్యుపై చేస్తారో చెప్పాడు, వాళ్ళు కూడా ఎలా నిర్మూలన అయిపోతారో దేవుడు చెప్పేశాడు. ఒక రకంగా మొత్తం కంప్లీట్ పిక్చర్ ఇచ్చేసాడు హబ్బకుకి, ఏం జరగబోతుంది మొత్తం చెప్పేశాడు. అది చెప్పి ఇప్పుడు హబ్బకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, హబ్బకు ఏమనుకో ధైర్యం వచ్చిందా, అమ్మాయి ప్రభు ఇప్పుడు నాకు ఓకే, నాకు అర్థమైంది అంటాడా? లేదు, కింద చదివితే భారం ఇంకా పెరిగిపోతుంది తెలుసా మీకు, భారం ఇంకా. ఇప్పుడు అర్థమైందా? కొన్నిసార్లు మనం అడుగుతాం, ప్రతిదీ మనం తెలుసుకోవాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు దేవుడు మనకు చెప్పడు. ఎందుకో తెలుసా? నువ్వు తెలుసుకుంటే నీకు ఇంకా భారం పెరిగిపోద్దని దేవుడు కొంచెం చెప్పడు మనకు తెలుసా. మనం అనుకుంటాం ఎందుకు దేవుడు చెప్పట్లేదు, ఏదో ఒకటి నాకు తెలిస్తే బాగుండు కదా, కొంచెం ధైర్యంగా ఉంటాను అనుకుంటాం. నువ్వు నిజంగా ఆశపడుతూ దేవుని కూడా బహుశా అడుగుతావు, కానీ దేవుడు కొంచెం చెప్పడు మనకి. ఎందుకు తెలుసా? అది చెప్పినా నీకు నువ్వు నమ్మవు, నీకు అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే నీకు ఇంకా తెలుసుకుంటే నీకు ఇంకా భారం కూడా పెరిగిపోద్ది.
ఇక్కడ హబక్కు కూడా ఎగ్జాక్ట్ ఇంకా కింద చదువుతాం తెలిసిపోద్ది మనకి. అంటున్నాడు చూడండి, ఆయన అంటున్నాడు యెహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా అంటున్నాడు. నా దేవా, అదంతా వినిన తర్వాత నా దేవా అంటున్నాడు. ఇక్కడ గమనించి చూడండి, ఇక్కడ హబక్కు ఈ రోజుల్లో మనం ఏంటంటే పాటలు పాడినప్పుడు ఎప్పుడన్నా నా దేవుడు నా ప్రభు నేను ఎలా అంటాం, మనం నార్మల్గా అంటాం. కానీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి, నువ్వు నా దేవ నా ప్రభు అని అన్నప్పుడు నువ్వు నిజంగా ఎంతవరకు దేవుడిని ఓన్ చేసుకుంటున్నావు, ఎంతవరకు అది నిజమైనటువంటిది తెలుసుకోవాలి. దేవుడికి నిజంగా నీకేంటని నీకు అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు తెలుసా, మనం కొన్నిసార్లు మనం పాటలు పాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు గుడ్డిగా పాడేయద్దు. దేవుడు నాకు ఆశ్రయం, దేవుడు నాకు దుర్గం, దేవుడు నాకు సర్వస్వం, ఇలాంటి పాటలు మనం తరచు పాడతాడు. అవన్నీ పదాలు పెద్ద మీనింగ్ లేదు, మీనింగ్లెస్గా పాడేస్తుంటాం మనం. కానీ కొన్నిసార్లు అప్పుడప్పుడు మీరు ఆలోచించుకోండి, నువ్వు నా దేవను అంటున్నప్పుడు నిజంగా దేవుడికి ఎంత ఇంపార్టెంట్ నువ్వు పరిగణిస్తున్నావు, నిజంగా నువ్వు దేవుడు ఎంత ఇంపార్టెంట్ నువ్వు అనుకుంటున్నావో, నిజంగా అంత ఇంపార్టెంట్ విషయం దేవుడు గ్రహించాడా, నువ్వు అనుకుంటున్న నిజమేనా కూడా పరీక్షించాలి కొన్నిసార్లు మనం. తెలుసా, వినడానికి బాగుంటుంది కాబట్టి నా దేవుడు ఎలా అంటాడు, నా దేవుడు ఎలా అంటాడు ప్రసంగం చేసేటప్పుడు కొన్నిసార్లు చెప్తాం మనం అలాగా. కానీ నిజంగా నువ్వు మాట అన్నాడు, ఎంత సీరియస్ నువ్వు మాట అంటున్నావు. నా దేవుడు అంటున్నప్పుడు నిజంగా దేవుడికి నిజంగా ఏమై ఉన్నాడు, ఏ స్థాయిలో ఆయన నీకు దేవుడు నిజంగా ఎంత ఇంపార్టెంట్. కొన్నిసార్లు అది తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఆలోచించకుండా ఊరి నా దేవుడు అనొద్దు. ప్రార్థన చేసినప్పుడైనా సరే, పాటలు పాడేటప్పుడైనా సరే, నిజంగా మనం అంటున్నప్పుడు నిజంగా మీనింగ్ఫుల్గా నా మాట అంటున్నావా, నిజంగా దేవుడు మనకు అంత గొప్పవాడు, నిజంగా అంత దేవుడు నిజంగా నీకు అంత పర్సనలా, దేవుడు అంత నిజంగా అంత పర్సనల్, నువ్వు దేవుడు నిజంగా అంత పర్సనల్గా ఫీల్ అవుతున్నావా, అది ఇంపార్టెంట్. నా దేవుడు అన్నప్పుడు దేవుడు అందరికీ దేవుడు, కానీ నా దేవుడు అన్నప్పుడు బేసిక్ అందులో డెప్త్ ఏంటంటే దేవుడు నీకు అంత పర్సనల్ నువ్వు చెప్తున్నావు, దేవుడు నీకు అంత పర్సనల్ చెప్తున్నావు. ఇప్పుడు నిజంగా దేవుడు కూడా నేను అంత పర్సనల్గా ఫీల్ అవుతున్నాడా, నువ్వు అంత ఇంపార్టెన్స్ నిజంగా నువ్వు ఆయన చూపించే మాట అంటున్నావా, ఆలోచించాలి. కొన్నిసార్లు మనం దేవుని చాలా దూరం పెడతాం, కానీ పాటలు మాత్రం నా దేవ నా ప్రభు అంటాం. అంటే దేవుని మీద నువ్వు ఓన్ చేసుకున్నట్టు, దేవుడికి చాలా ఇంపార్టెంట్ అయినట్టు. కొన్నిసార్లు మన లైఫ్లో ఏమో దేవుడికి అంత ఇంపార్టెన్స్ అవ్వం, కానీ పాటలు మాత్రం అలా అంటూ ఉంటాం మనం. ఒకసారి నిజంగా అలా మనం నిజంగా కనుక అలా దేవుడు నిజంగా దూరం పెట్టి నా దేవ నా ప్రభు మాటలు అన్నా పాటలు అన్నా దేవుడు ఎలా ఫీల్ అవుతావు ఒకసారి ఆలోచించాను. నువ్వు హృదయం ఏంటో దేవుని తెలుసు కదా, నువ్వు ఎంత ఇంపార్టెన్స్ దేవునికి అవుతున్నా తెలిసినప్పుడు నువ్వు దేవుని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నా దేవ నా ప్రభు అన్నా సరే, దేవుడికి అది అసలు వినసొంపం ఉండదు, దేవుడు అసలు ఇష్టపడ్డాడు. ఎందుకు కొన్నిసారి మనం ఆలోచించుకోవాలి, అలాంటి పదాలు వాడేటప్పుడు ఆలోచించుకోవాలి మనం. నా బలము, నా కొండ, నా కోట, నా సర్వస్వం ఇలా అంటున్నప్పుడు కొన్నిసార్లు ఆలోచించుకోండి, నిజంగా మనం సీరియస్గానే నిజంగా దేవుడిని సర్వస్వం అయ్యాడు కాబట్టి నువ్వు మాట అంటున్నావు. నువ్వు నిజంగా నువ్వు ప్రాక్టికల్గా నువ్వు అలా లేకుండా కానీ నువ్వు అలా అన్నట్టు అర్థం, నువ్వు నిజంగా దేవునితో అబద్ధం ఆడుతున్నట్టు. అది దేవునికి నచ్చదు. హబక్కు సీరియస్గా అంటున్నాడు, అదంతా తెలిసిన తర్వాత నా దేవ నా ప్రభు అని మాడుతూ అంటున్నాడు, మమ్మల్ని తీర్పు తీర్చడానికి నువ్వు కొంతమందిని నువ్వు వారిని నియమించావు అని మాట్లాడుతూ 13వ వచనం చదువుతాను చూడండి. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయ బాధను నువ్వు దృష్టింపజాలవు కదా. గమనించండి, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు. గమనించి ఇక్కడ మరలా అంటున్నాడు, వాళ్ళంత దుర్మార్గులు దేవుడు చెప్పాడు కదా ఇక్కడ హబక్కుకి కల్దీల గురించి మాట్లాడి. ఇప్పుడు అన్నాడు, ప్రభువా నువ్వేమో మా వాళ్ళకి బుద్ధి చెప్పాలని నువ్వు ఆయన మూర్ఖులు తీసుకొస్తా అంటున్నావు కదా అని అంటున్నాడు. సో దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం వచ్చాక నువ్వు చూసి ఊరుకుంటావు వింటాను అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు, ఎంతో కొంత దేవుని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఎంతో కొంత వాళ్ళెవరు, అసలు దేవుడు ఎవరో తెలియనటువంటి దుర్మార్గులు వాళ్ళు, అన్యులు. అత్యంత దుర్మార్గమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంతో కొంత నీతిమంతులుగా పిలబడతాడంటే వాళ్ళకి బుద్ధి చెప్తున్నాం ఏంటి, కొంచెం మంచోళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి నువ్వు దుర్మార్గులను బేస్ చేసుకున్నావు ఏంటి అంటున్నాడు. బేసిక్ ఇప్పుడు బుద్ధి చెప్పాలంటే ఎవరు బుద్ధి చెప్పాలి, కొంచెం బెటర్గా ఉన్నవాడు తక్కువడికి బుద్ధి చెప్తాడు నార్మల్గా, అప్పుడు కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం అంతే కదా. అలా నువ్వు నాకు చెప్పేది అంటాం మనం కూడా, ఎందుకంటే నీ స్థాయి కంటే తక్కువ స్థాయి నీకు చెప్తే నీకు నచ్చదు కదా. బేసిక్ పైలు చెప్పిన మనం నచ్చదు అనుకోండి, కానీ మనకంటే తక్కువ స్థాయి వాళ్ళు అనుకుని చెప్తే మనకు నచ్చదు కదా. కానీ ఇక్కడ హబక్కు కూడా బేసిక్గా అలా ఉంది అన్నట్టు, ప్రభువా నువ్వేదో న్యాయం తీరుస్తూ చేస్తావు అనుకుంటే ఇది ఒక రకంగా చెప్పండి, ఇది ఇంకా న్యాయంలాగా కనిపిస్తుంది అంటున్నాడు. ఎందుకంటే ఎంతో కొంత ప్రపంచంలో నీతిపరులు ఎవరన్నా కొద్దో గొప్ప ఉన్నారంటే ఇజ్రాయెల్ ప్రజలు కదా. ఇప్పుడు ఈ ఎంతో కొంత నీతిపరులు అన్నటువంటి వీళ్ళని బుద్ధి చెప్పడానికి నువ్వు దుర్మార్గులను బేస్ చేసుకుని దుర్మార్గులు వాడుకుంటున్నావేంటి, అసలు ఇలాంటి నీతిపరులను బేస్ చేసుకుని దుర్మార్గులు బుద్ధి చెప్పాలి, కానీ నువ్వు దుర్మార్గులను బేస్ చేసుకొని నీతిమంతులకు నువ్వు బుద్ధి చెప్తున్నావు, నీతిమంతులు వాళ్ళకి అప్పగిస్తున్నావు.
నువ్వు అసలు చెడు చూడడానికి ఇష్టపడినటువంటి వాడివి, నీతిమంతులను నువ్వు అప్పగించేస్తున్నావు ఏంటి వాళ్ళకి అని మరలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకా బాధ ఎక్కువైపోతుంట. అందుకని హబక్కూకు ఇది యాక్చువల్గా నిజంగా ఇది చాలా ఇంకా ఎక్కువ బాధను ఇచ్చినటువంటి కార్యము. చెప్పవా ప్రభా చెప్పవా, ఎందుకు సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు తీరా దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు. ఏదో ఎవరో కొంతమందిని లేపి, కొంతమంది న్యాయాధిపతులను ఎవరినో లేపి, లేదా నాలంటే ఎవరినో లేపి నువ్వు నా ప్రజల బుద్ధి చెప్తావు నేను అనుకుంటే, వీళ్ళకంటే దుర్మార్గంగా జీవించేటువంటి వాళ్ళు నువ్వు తీసుకొస్తున్నావు. ఎవరికి? మంచి వాళ్ళకి బుద్ధి, కొద్దో గొప్ప మంచి ఉందనుకున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అత్యంత దుర్మార్గాలను తీసుకొస్తున్నావు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి. ఇది ఇంకా షాకింగ్ హబక్కూకు. అందుకని ఇది ఇంకా నచ్చలేదు. వరకు ఇదేంటి ప్రభు నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి, నువ్వు అసలు చెడును చూడవు, దుర్మార్గం నువ్వు చూడవు కదా, అలాంటిది నీతిమంతుల్ని తీర్పు తీర్చడానికి దుర్మార్గులను వాడుకుంటున్నావేంటి అంటున్నాడు. ఇప్పుడు చూడండి 14 చదువుతాను చూడండి. ఎందుకు కోరుకున్నా అంటున్నాడు. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేటివి. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తమ వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగము పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన, ఎప్పటికీ మానకుండా వాడు జనులను హతము చేయుచుండవలన. ఇక్కడ గమనించి ఇక్కడ చివరి ప్రశ్న ముగించాడు. ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, ప్రభా నువ్వేమో ఇలాంటి వాళ్ళతో ఎంత భయంకరం ఏంటంటే వాళ్ళ దుర్మార్గులు అసలు ఫస్ట్ తీర్పు తీరిస్తే ఇజ్రాయెల్ ప్రజల కంటే అసలు వాళ్ళని తీర్పు తీర్చు, ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళు దుర్మార్గులు కదా. అలాంటిది నువ్వు వాళ్ళకి తీర్పు తీర్చడం పోయి తక్కువ పాపము చేసి తక్కువ దుర్మార్గం ఉన్నటువంటి వాళ్ళని తీర్పు తీర్చడానికి ఎక్కువ దుర్మార్గములు ఉన్నటువంటి వాళ్ళని వాడుకుంటున్నావేంటి? నువ్వు అసలు దుర్మార్గాన్ని చూడనటువంటి నీవు వీళ్ళకంటే దుర్మార్గమైనటువంటి వాళ్ళని వాడుకుంటున్నావేంటి అంటున్నాడు. హబక్కూకు ఎక్కడ స్టార్ట్ చేశాడు? ప్రభువుడు ఎంత దుర్మార్గం జరిగితే నువ్వు చూడలేదు, సైలెంట్గా ఉన్నావేంటి అన్నాడు. చూసారా? ఇప్పుడు దేవుడు ఆన్సర్ చేస్తా అంటున్నాడు, ఇంతకంటే దుర్మార్గం నేను తీసుకొస్తున్నాను అంటున్నాడు. వాళ్ళని వాడుకొని వీళ్ళకి న్యాయం తీరుస్తాను, వాళ్ళని వాడుకొని వీళ్ళకి బుద్ధి చెప్తాను అన్నాడు. వీళ్ళు దుర్మార్గమే చూసి ఎన్నాళ్ళు సైలెంట్గా ఉంటావు ప్రభు అన్నాడు. నువ్వు అసలు వీళ్ళని దుర్మార్గం చూడలేవు కదా, తీర్పు తీర్చవేంటి, న్యాయం తీర్చవేంటి, సైలెంట్గా ఉన్నావేంటి అని మొదట్లో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు హబక్కూకు ఎందుకు షాకింగ్ అంటే వీళ్ళని చూసి హబక్కూకు తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు రేపు తన సొంత జనమును బుద్ధి చెప్పడానికి వీళ్ళకంటే ఏ దుర్మార్గతనైతే చూశాడు అంతకంటే దుర్మార్గం ఉన్నటువంటి ప్రజలను ఇప్పుడు రేపు చూడాల్సి వస్తుంది హబక్కూకు. వాళ్ళు వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్తుంటే హబక్కూకు చూడాల్సి వస్తుంది అంతా కూడా. అందుకని ప్రభు ఇదేంటి ప్రభు నువ్వేమో వీళ్ళకి బుద్ధి చెప్తావు అనుకుంటే నువ్వు ఎందుకైనా దుర్మార్గం అంటే వాళ్ళని తీసుకొస్తున్నావేంటి అని ఒక రకంగా చెప్పిన షాక్ అయ్యాడు. నువ్వు అసలు ఇవన్నీ ఎలా చేస్తావు, ఎలా ఊరు సైలెంట్, ఇవన్నీ నువ్వు ఎలా దగ్గర జరిగిస్తున్నావు ప్రభు అని ప్రశ్న వేస్తున్నాడు. ఒక రకంగా ఇక్కడ ఏమన్నాడంటే 14 చివరికి చూసుకుంటే ఏదో ఎవరో వచ్చి చేపల పట్టలు వచ్చి ఇలా వాళ్ళ లేదంటే గేల వేసి చేపలు పట్టుకొని నిండుగా మోసుకుని వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళంత వచ్చి అంత భయంకరంగా జనములు ఇసుకరైన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటారు, చేపలాగా మోసుకుని వెళ్ళిపోతుంటాయి. వాళ్ళు వల ఇసిరినప్పుడు చాలా మంది కొన్ని వేల మంది అందులో పడిపోయి చెక్కబడిపోతుంటే వాళ్ళు మోసుకుని వెళ్ళిపోతుంటాయి. వాడు వాళ్ళని పూజిస్తున్నాడు, దేవతగా వాడు భావిస్తున్నాడు, దూపం వేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఆడికంతా నువ్వు సపోర్ట్ చేస్తున్నావేంటి నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. దానికి కూడా తర్వాత మరలా దేవుడు 2వ అధ్యాయంలో ఆన్సర్ ఇస్తాడు హబక్కూకు దేవుడు. గమనించండి, ఇప్పుడు చూడండి ఇక్కడ దుర్మార్గులు ఎంత భయంకరంగా విస్తరిస్తున్నప్పుడు ఈ కల్దీయుల్ని దేవుడు అంతగా సపోర్ట్ చేసి వాళ్ళని వాడుకుంటున్నప్పుడు బేసిక్గా ప్రపంచం చూస్తే ఏమనుకుంటామంటే ప్రపంచం ఏంటి ఇలా మారిపోతుంది, దుర్మార్గులు ఇంకా విజయాలు వచ్చేస్తారేంటి, వాళ్ళు 100% సక్సెస్ రేట్ వచ్చేస్తుంది వాళ్ళకి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ రాజ్యం మీదకి వెళ్ళిన విజయం వచ్చేస్తుంది ఏంటని మనం అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకుంటే ఇదంతా కూడా దేవుని యొక్క ప్లాన్. వాడిని ఒక్కనే చూస్తే దుర్మార్గులు దేవుడు సపోర్ట్ చేస్తాడేమో మనకు అనిపిస్తుంది. కానీ బ్రాడ్గా చూసామనుకోండి దేవుడు యాక్చువల్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, దేవుడు వాళ్ళకు కూడా తీర్పుని దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంచాడు. అలా చూసినప్పుడు బ్రాడ్గా చూస్తే మనకు అర్థం విషయం ఏంటంటే వాళ్ళ విజయం వస్తున్నప్పుడు బహుశా వాళ్ళు అనుకోవచ్చు మేమేం దుర్మార్గంగా ఉన్నా, మేము అనుకుంది జరిగిపోతున్నా, మేము అనుకుందే మంచి, మేము ఏం చేసినా సరే మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, మాకు అడ్డు కట్టి వేసేవాళ్ళు లేరు అన్నట్టుగా వీళ్ళు రాజ్యంలో ఇష్టం వచ్చినట్టుగా జయించుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే వాళ్ళు అనుకుంటారు బహుశా ఇది మా గొప్పతనం, మా బలం అని వాళ్ళు బహుశా అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు, మేము అనుకుంది ఖచ్చితంగా జరిగిపోద్ది, ఎందుకంటే చాలా రాజ్యాలు జయించుకుంటూ ప్రాకారాలని మీదకి వచ్చేసి మేము ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నాం, మాకు ఎదురు లేదని వాళ్ళు అనుకుంటున్నారు. బహుశా ఏమనుకుంటారంటే ఈ దుర్మార్గులు ఏమనుకుంటారంటే బహుశా దేవుడు అన్నప్పుడు ఉంటే ఖచ్చితంగా ఈ పాటి మమ్మల్ని ఆపుండాలి కదా, దేవుడు లేడేమని బహుశా ఆ కల్దీలు బహుశా అనుకుంటుండొచ్చు. కానీ చూడండి బైబిల్ చూడండి, దుర్మార్గులు ఎంత విస్తరించినా దుర్మార్గులు వాళ్ళు చేయని కార్యాలు చేసి
వాళ్ళు బాగానే వర్ధిల్లుతున్నా, ఇంకా వాళ్ళకి ఎక్కడ అడ్డుకట్లేనట్టుగా వాళ్ళు విస్తరించిపోతూ బలహీనల్ని లేదంటే ఏమి చేతకంటుండో అని ఇంకా అణిచివేస్తున్నా సరే, వాళ్ళు ఇంకా దుర్మార్గత పెంచుకుంటూ వెళ్ళిపోతున్నా సరే, ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు దేవుడు పట్టించుకోలేదని మనం అనుకుంటాం. కానీ బైబిల్లో చూడండి, మనం చూస్తే దేవుడు విక్రింపడ్డు అన్నమాట ఉంది గల్తీ పత్రికలో. దేవుడు విక్రింపడ్డు అంటే బహుశా కల్దీలు కానీ ఇంకెవరైనా సరే బహుశా కొన్నిసార్లు మనమని అనుకుంటాం, ఏముందిలే మనం అనుకుంటాం, మనం ఎవరు పెద్దగా మనకి ఎవరు ఎదురు చెప్పేవారు లేరు మనం అనుకుంటాం. కానీ చూడండి, ఆల్రెడీ దేవుడు అన్ని చూస్తున్న టైం వస్తుంది, దేవుడు న్యాయం ఖచ్చితంగా తెరుస్తాడు. అది బహుశా ఆ మూర్ఖత్వంలో ఉండి వెళ్తున్నప్పుడు బహుశా మనుషులకు అది అర్థము కాదు. కానీ ఓ టైం వచ్చినప్పుడు హబక్కూకు లాగానే ఓ టైం వస్తే ఏం తెలుస్తుంది అంటే, ఎంతవరకు దేవుడు చూడలేదు అనుకున్నా కానీ దేవుడు ప్రతిదీ చూస్తానే ఉన్నాడు. హబక్కూకు ఏమనుకున్నాడు, స్టార్టింగ్లో దేవుడు అసలు పట్టించుకోవద్దు అనుకున్నాడు కదా, దేవుడు సైలెంట్గా ఉన్నాడు అనుకున్నాడు. కానీ దేవుడు తీరా ప్రత్యక్షమయ్యి దేవుడు జవాబు ఇచ్చామన్నాడు. హబక్కూకు అనుకుంటున్నా కానీ నేను ఆల్రెడీ ఎక్కడో కార్యం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను, అది వస్తా ఉంది. నేను వీళ్ళకి బుద్ధి చెప్పడానికి నేను ఎలా ప్లాన్ చేసి ఎలా ఆర్కెస్ట్రేట్ చేశానంటే, నేను ఒకటి చేసుకుంటూ వస్తాను, చివరికి అల్టిమేట్గా నేను సైలెంట్గా ఉన్నాను అనుకుంటున్నా కానీ నేను ఆల్రెడీ అనుకుని నేను ప్లాన్ చేస్తాను, నేను అనుకుంది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇజ్రాయెల్ ప్రజలకి నేను బుద్ధి చెప్తాను వాళ్ళ దుర్మార్గతను బట్టి, అలాగనే నేను ఎవరైతే వాడుకున్నానో వాళ్ళ దుర్మార్గతను బట్టి వాళ్ళకు కూడా నేను బుద్ధి చెప్తాను. నేను న్యాయం తీర్చేటువంటి దేవుడిని, ప్రతి దానిపై నా కనుదృష్టి ఉండేటువంటి దేవుడిని నేను. ఆ దేవుడు ప్రూవ్ చేసుకుంటాడు. అర్థం చేసుకుంటున్నాను, మనకు అర్థం కాదు మన పరిస్థితి కానీ దేశం పరిస్థితి కానీ. కొన్నిసార్లు ఏంటి, దేవుడు సైలెంట్గా ఉండడం అనుకుంటాం, దేవుడు సైలెంట్గా లేడు. ఈవెన్ అది పర్సనల్గా అయినా సరే మన విషయానికి వచ్చారు కానీ మనం ఏదో ఆశపడతాం, ప్రభు ఇది చే ప్రభు అది చే ప్రభు అంటాం, దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటాం. అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. బైబిల్లో మీరు చూడండి, దేవుడు కొన్నిసార్లు వాగ్దానం చేసినప్పుడు, తన ప్రేమ గురించి వాత్సల్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, నిబంధన గురించి మాట్లాడుతున్నప్పుడు, నీ కుమారులు నీ పిల్లల పిల్లలు లేదా నీ కుమారులు కుమారులు అంటాడు, నీ బిడ్డల బిడ్డలు అంటాడు, లేదా 1000 తరములు అంటాడు దేవుడు. 1000 తరములు. దేవుడు కూడా సరదాగా ఉండేమో మాట అనుకుంటాం, దేవుడు నిజంగానే అంటాడు తెలుసా. 1000 తరములు అన్నప్పుడు నిజంగానే 1000 తరములు అంటాను, నేనైతే అదే నమ్ముతాను. ఎందుకంటే మనం ఏంటంటే ఎంతే చూస్తాం, నేను నా పిల్లలు వాళ్ళ పిల్లలు అంతవరకు మనం చూస్తాం. కానీ దేవుడు ఎలా అంటాడంటే, ఆ తర్వాత ఇంకో 10 జనరేషన్స్ కూడా, నీ తర్వాత వచ్చి 10 సంతతులను కూడా దేవుడు చూసేస్తాడు. దాన్ని బేస్ చేసుకొని మంచిగా ఉంటే ఇప్పుడే ఒక కార్యం దేవుడు ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు తెలుసా. అందుకంటే మన భక్తిగా విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అంటాను. ఎందుకో తెలుసా, నువ్వు అనుకుంటావు ఏంటంటే దేవుడు నాకేం పెద్దగా ప్రోగ్రెస్ అవ్వట్లేదు, నన్ను డెవలప్ చేయట్లేదు అనుకుంటాను. నేనంటే నిజంగా నువ్వు సీరియస్గా దేవుని తీసుకొని, దేవుడు చెప్పినట్టుగా ప్రతిదీ ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తే, సీరియస్గా దేవుని తీసుకొని దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే, నీ కంటికి కనబడినటువంటిది నీ మైండ్కి అర్థం కాని కార్యం ఆల్రెడీ దేవుడు స్టార్ట్ చేసేసే ఉండుంటాడు. అది నీకు తెలీదు, తర్వాత తెలియకుంది నీకు అది తెలుసు. ఎందుకంటే దేవుడు ఆలోచించేటప్పుడు నీ ఒక్కరిని దృష్టి పెట్టి ఆలోచించలేదు, నీ తర్వాత తరాన్ని గురించి దృష్టి పెట్టి ఆలోచించి ఈ రోజు నీ లైఫ్లో చిన్న కార్యం దేవుడు స్టార్ట్ చేస్తాడు. లేదంటే తర్వాత ఎలా ఉండాలి, నీ సంతతి ఎలా ఉన్న దేవుడు అనుకుంటున్నాడో దాన్ని బేస్ చేసుకొని ఎక్కడో ఒక కార్యం దేవుడు ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు. నీకే తెలియదు, దేవుడు ఏం చేయట్లేదంటే నువ్వు ఇక్కడ కూర్చొని అంటావు దేవుడు ఏం చేయట్లేదంటే, కానీ దేవుడు ఆల్రెడీ చాలా జనరేషన్స్కి ప్లాన్ చేసేసి ఎక్కడో కార్యం స్టార్ట్ చేస్తాడు, నీకు అది తెలియని కూడా తెలియదు. అందుకని దేవుడు నమ్మడం ఇంపార్టెంట్ అంటాను. నీకేం కలిసి వచ్చేది నీకు అనిపించినా, కలిసి ఆడది అనిపించినా సరే, ఇంక నువ్వు దేవుడు నమ్మకంగా సాగు, దేవుడు ఇంక నీకు చాలా మేలు చేశాడని నమ్మి నువ్వు ఏ స్థితిలో ఉన్నదంతా కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దాన్ని గ్రహించి దేవుని యొక్క లోబడిగా నిజంగా ఉండగలిగితే, ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు కానీ బహుశా చాలా కాలం తర్వాత అప్పుడు తెలుస్తా అంటే ఇది ఎప్పుడో దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేసేసాడు, నాకు ఇప్పుడు అది బహుశా ఎంతో కొంత క్లారిటీ నాకు ఇప్పుడు వస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది నీకు అని. కొన్ని మనకు అర్థం కాలేదు కాబట్టి దేవుని దూరం అవ్వద్దు, కొన్ని అర్థం కాలేదు కాబట్టి అని చెప్పేసి దేవుడు ఏం చేయట్లేదు అని కూడా అనుకోవద్దు. నీకు అర్థమయ్యేలాగా దేవుడు స్టార్ట్ చేయలేదేమో బహుశా, అంతే. కానీ దేవుడు ఆల్రెడీ కార్యము స్టార్ట్ చేసేసాడు. ఎంత గొప్పగా దేవుడు ఇక్కడ ప్లాన్ చేశాడంటే, అసలు యెరూషలేం పట్టణం దేవుడు పట్టించుకోవడం మానేసాడు అని అనుకుంటే, దేవుడు అంటున్నాడు నేను ఆల్రెడీ వీళ్ళు తీర్పు తెస్తాను, నేను ఆల్రెడీ వేరే వాళ్ళని ఏర్పాటు చేశాను, వాళ్ళు వస్తున్నారు అన్నాడు. ఇప్పుడు అక్కడితో అయిపోయిందా అంటే, వాళ్ళ ద్వారా ఈ దుర్మార్గుల ద్వారా నీతిపరులకు బుద్ధి చెప్తాను, నీతిమంతులకు బుద్ధి చెప్తాను, ఆ తర్వాత మళ్ళీ ఈ దుర్మార్గులు కూడా నేనే మరలా తీర్పు తీరుస్తాను, నేనే మరలా వాళ్ళు కూడా నేను బుద్ధి చెప్తాను. ఎంతో ఆలోచించాడు చూడండి. హబక్కూకు ప్రభు ఈ ప్రజలను బుద్ధి చెప్పన్నాడు. అంటున్నాడు నేను ఆల్రెడీ కొంతమంది తీసుకొచ్చాను, వాళ్ళతో వీళ్ళకి బుద్ధి చెప్తాను, ఆ తర్వాత వీళ్ళకి కూడా నేను మళ్ళీ బుద్ధి నేను చెప్తాను. అంత దూరం దేవుడు ఆలోచిస్తున్నాడు. అసలు నిజంగా దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తాడో, ఎంత బ్రాడ్గా ఆలోచిస్తాడో, ఎంత గొప్పగా ఆలోచిస్తాడో ఆలోచించండి. మన ఓకే మించినటువంటి రీతిలో దేవుడు ప్లాన్ చేస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. తీర్పునంతే, మంచి కార్యమైనా సరే అంతే.
అన్న దేవుని దగ్గర నమ్మకంగా ఉండి దేవుని యాక్టివ్గా విశ్వాసంలో సాగండి. దేవుడు చెప్పిన ప్రతి దేవుడు చెప్పినట్టుగా మీరు చేయండి. ఖచ్చితంగా వాక్యం బట్టి చెప్తున్నాను, దేవుని యొక్క గుణగణాలు బట్టి చెప్తున్నాను. మీరు ఆల్రెడీ మంచి నీకు జీవితంలో చేయాలని దేవుడు అనుకున్నప్పుడు నువ్వు మంచిగా ఉంటే ఆల్రెడీ ఎక్కడో దేవుడు కార్యం స్టార్ట్ చేసేసే ఉంటాడు. నీకు ఇప్పుడు అర్థం కాదు, సైలెంట్గా ఉన్నాడు అనుకుంటావు, కానీ ఓ టైం వస్తే అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. మందిరంత గొప్పడు, న్యాయవంతుడు, యథార్థపరుడు, ఆ న్యాయం తెచ్చడానికి దృష్టి ప్రపంచం అంతా ఖచ్చితంగా ఉంది. ఆయన ఎవరికి ఎలాంటి న్యాయం చేయలేదు, దేవుడు ఖచ్చితంగా న్యాయము తెలుసు. ప్రార్థన చేసి అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని నేను చిన్న ప్రార్థన చేస్తాను. నా హృదయం, నా ఆత్మ, నా మనస్సు నీ